రాజమౌళి గారు చేసిన ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అతను ఏదో ఆలోచించి ఏదో తీస్తూ ఉంటాడు. 30 కోట్లు తీయాల్సిన కథ నువ్వు 300 కోట్లు 400 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? నాకు ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం లేదు, మేము ఇద్దరం కొట్టుకున్నాం. ఆ సినిమాకి నేను రారు ప్రమోషన్. రివ్యూస్ అసలు ఏమి చెయ్యు. దేవరా సినిమాకి చాలా బ్యాడ్ రిపోర్ట్ ఉంది, త్రిపులార్కి బ్యాడ్ రిపోర్ట్ ఉంది. మరి చూశారుగా. అండ్ మాకు తెలియనిది ఆయన గురించి మీకు తెలిసినది ఏదైనా ఒక చెప్తారా? ఎందుకంటే ఆయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన హీరో అయ్యాడు. సో మన సినిమాలు, మనం చెత్త సినిమాలు తీసి వాళ్ళు చూడలేదంటే వాళ్ళు చూడరు. వాళ్ళు మంచి సినిమాలకు అలవాటు పడ్డారు. మనం చెత్త తీసి వాళ్ళని అంటిస్తామంటే చూడరు. పైకి బౌన్సర్లు కూడా ఉంటున్నారు ఈ మధ్య సెట్లు. ఓకే, మీరు బౌన్సర్స్ ఎత్తి పడేస్తారు బయట. అతను అల్లు అర్జున్ సినిమాలు మీరు చూడండి, ఎంతో కొంత సెన్సిబుల్ గా కామెడీయో ఏదో ఒకటి ఉంటుంది, ఆయన పెర్ఫార్మెన్స్ ఒకటి ఉంటుంది కాబట్టి ఆయన సినిమాలు చూస్తున్నారు. అది అన్యాయం, అది దుర్మార్గం. అది తీసిన వాడిని కాల్చారు నా ఉద్దేశం. సో రీసెంట్ టైంలో ఉన్న డైరెక్టర్స్ అండ్ హీరోస్ లో ది బెస్ట్ వన్ అని ఒక ఇద్దరు పేర్లు చెప్పగలరా? అల్లు అర్జున్ అనే అతను కష్టం అనేది కనపడుతుంది స్క్రీన్ మీద. వచ్చిన రోజు నుంచి ఈ రోజుకి అతను వేరియేషన్ కనపడుతుంది. ఎన్టీఆర్ బ్రహ్మాండమైన ఆర్టిస్ట్, అతను మొదటి రోజుల్లో కనపడ్డాడు. ఇప్పుడు అతని వేరియేషన్ అతను సంహౌ డీవియేట్ అయిపోయాడు అతని పెర్ఫార్మెన్స్ నుంచి. అండ్ హీరోయిన్స్ లో సార్ హీరోయిన్లు ఉన్నారు ఎవరన్నా? ఏమన్నా తెలియదు, ఎవరన్నా పేర్లు కూడా తెలియదు నాకు. అయ్యో ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా తెలియదు సార్. ఇది మనకి చాలా సెన్సేషన్ టాపిక్. సెన్సేషన్ ఉంది, తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు ఉన్నారండి, రాజమౌళి గారి సినిమా ఒప్పుకున్నారు. అది తెలుగులో సామెత ఉంది, ఆళ్ళకి మధ్యలో అన్నారు. ఏంటండి? ఒకప్పుడు ఇండస్ట్రీలో సినిమాలో చేస్తున్నారంటే ఒకప్పుడు ఒక రకమైన రెస్పెక్ట్ ఉండేది. బట్ ఇప్పుడు ఇండస్ట్రీ అనగానే ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న చూపు అన్నది క్రియేట్ అయ్యింది. అది దేని వల్ల అంటారు? రివర్స్ మాట్లాడుతున్నారు. ఒకనొకప్పుడు సినిమా అంటే చాలా చిన్న చూపు ఉండేది. సినిమాలు అంటే అంటరాని వాళ్ళు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విజువల్ పాడ్కాస్ట్. నేను మీ అంజలి. సో ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి చాలా తక్కువ మంది ఉంటారు. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేవాళ్ళు ఉంటారంటారు కదా. సో అలా ఇండస్ట్రీలో మంచి అయినా చెడైనా ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే పర్సన్ అంటే గుర్తొచ్చేది వన్ అండ్ ఓన్లీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇండస్ట్రీకి సంబంధించి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారండి? సార్ నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉండేది అని అంటే, సినిమాకు వస్తున్నారు, సినిమాలో చేస్తున్నారంటే ఒకప్పుడు ఒక రకమైన రెస్పెక్ట్ ఉండేది. బట్ ఇప్పుడు ఇండస్ట్రీ అనగానే ఎక్కడో ఒక దగ్గర అంటే ఒక చిన్న చూపు అన్నది క్రియేట్ అయ్యింది. అది దేని వల్ల అంటారు? మీరు రివర్స్ మాట్లాడుతున్నారు. ఓకే. ఒకనొకప్పుడు సినిమా అంటే చాలా చిన్న చూపు ఉండేది. అంటే అమ్మాయి వచ్చి వేషం వేయాలంటే వేయకూడదు, సినిమాలు అంటే అంటరాని వాళ్ళు, లేకపోతే ఏ పని లేని వాళ్ళే డైరెక్షన్ చేసేయండి, అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్చండి, లేకపోతే వేషం ఇవ్వండి అంటూ ఉండేవారు. ఇప్పుడు ఇది గ్లామర్ ఫీల్డ్ అయిపోయింది. ఇప్పుడు దీనివల్ల చాలా రకరకాల లాభాలు వచ్చేది. ఇప్పుడు పాలిటిక్స్ ఒకటి, సినిమా ఒకటి, ఒక బాగా మనీ మేకింగ్ బిజినెసెస్ లాగా అయిపోయింది. అంటే ఇప్పుడు చాలామంది అట్రాక్టింగ్ టువర్డ్స్ ఫిలిమ్స్ కానీ పాలిటిక్స్ కానీ ఎక్కువైపోయింది. పాలిటిక్స్ ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ త్యాగం, వాళ్ళు ఎదురు డబ్బులు పెట్టి రాజకీయం చేసేవారు. అంటే వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకుంటూ ఉండేవారు వాళ్ళు. ఇప్పుడేంటి ఆస్తులు సంపాదించుకుంటున్నారు రాజకీయవేత్తలంతా, దానికోసం రాజకీయాల్లోకి వస్తారు. ప్రజల కోసం కాదు, వాళ్ళ కోసం వస్తారు. ఇంతకుముందు ప్రజల కోసం సేవ చేద్దామని వచ్చేవారు, ఇప్పుడు వాళ్ళ సొంత సేవ చేసుకోవడానికి వస్తున్నారు రాజకీయాల్లో. సిమిలర్గా సినిమా అప్పుడు ప్యాషన్తో తీసేవారు, దాంట్లో వచ్చినా పోయినా పాపం డబ్బులు దాని మీద కాదు కానీ సినిమా మీద ప్రేమతో వచ్చేవారు. ఇప్పుడు డబ్బు మీద ప్రేమతో వస్తున్నారు ఇప్పుడు. సో డబ్బు ఎప్పుడైతే ఉంది, వాళ్ళు ఏంటంటే మనిషికి మారల్ వాల్యూస్ ఉన్నప్పుడు గౌరవించేవారు ఒకనొక ఆ రోజుల్లో. ఇవాళ డబ్బు ఉంటే గౌరవిస్తున్నారు. వాడు దొంగ అవ్వచ్చు, మర్డర్ చేసి ఉండొచ్చు, రేపిస్ట్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే నేను చెప్పిన అన్ని కేసులు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు, సినిమాల్లో కూడా ఉంటున్నారు. సో వీళ్ళని గౌరవిస్తున్నాం కదా మనం, వాళ్ళని మంత్రులు కూడా చేసుకుంటున్నాం. అట్లాగే వీళ్ళు కూడా సినిమాల్లో హీరోలను చేస్తాం, వీళ్ళని చేస్తాం, అమ్మాయిలను హీరోయిన్లు చేస్తాం, ప్రొడ్యూసర్లను చేస్తాం, డైరెక్టర్ని చేస్తాం, ఏదైనా చేస్తాం.
సో రెస్పెక్ట్ పెరిగింది, అంటే మాకు డబ్బు పెరిగింది కాబట్టి రెస్పెక్ట్ పెరిగింది. ఓకే. అంటే ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. సో, ఇప్పుడు జనరల్‌గా అన్నిటికి కోర్సెస్ ఉంటాయి. లైక్ నేర్పించి అవగాహన ఉండి రావాలి. బట్ డబ్బుంది కదా అని చెప్పి ప్రొడ్యూసర్స్ అయిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు అని అంటున్నారు. నిజంగానే చాలా వరకు సార్ అంటే కొన్ని సినిమాలుంటాయి. ఆ కథని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారో తెలీదు. అంటే కథ బావుంటుంది, తీసుకెళ్ళే విధానం బాగోదు. స్క్రీన్ ప్లే బాగుండకపోవచ్చు. కాస్టింగ్ వేరేలా ఉండొచ్చు. అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీయాలి, ఒప్పుకోవాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అంటే ముందు ప్రికాషన్ ఏం కాదమ్మా, ఫస్ట్ ఎందుకు సినిమా తీస్తున్నాను నేను అనేది ముందు ఆలోచించుకోవాలి. సినిమా తీసే అవసరం ఏంటి? డబ్బుల కోసం తీస్తున్నానా, లేకపోతే నాకేదో కొన్ని కోరికలు తీర్చుకుంటానికి తీస్తున్నానా, ఇదేదో ముందు డిసైడ్ అయిపోవాలి. సో మెజారిటీ వాళ్ళు సినిమా మీద ప్యాషన్ కంటే కూడా వేరే వేరే రకరకాల దీనికోసం వస్తున్నారు. సో వేరు వేరే కారణాలతో వచ్చే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం వేస్ట్. సినిమాని గురించి వచ్చే వాళ్ళకి సినిమా గురించి వాళ్ళు ఎంతో కొంత అవగాహన తీసుకుని రావాలి. సినిమా అంటే ఇష్టం అయ్యి ఉండొచ్చు, బట్ ఒకప్పుడు అవగాహన రావటం అనేది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతిదీ మీకు యూట్యూబ్లో దొరుకుతాను, అవగాహన తెచ్చుకుంటానికి. స్క్రీన్ ప్లే అంటే ఏంటి, కెమెరా అంటే ఏంటి, కెమెరా యాంగిల్స్ ఏంటి, కెమెరా లెన్సులు ఏంటి, ఏది కావాలన్నా యూట్యూబ్లో చూసుకోవచ్చు, తెలిసిపోతున్నాం. అంటే దాని మీద ప్యాషన్ ఉంటే ఒక 6 నెలలు దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే అన్నీ తెలుస్తాయి. సో అలా తీసుకుని చేసుకుంటే చేసుకోవచ్చు. బట్ వాటన్నిటిని కాకుండా వేరే కారణాల వల్ల వచ్చిన వాళ్ళకి ఇంకా దానికి ఎందుకు వచ్చారంటే మనం ఏం చెప్పలేం కదా. సో, అంటే లైక్ మీరిప్పుడు నాకు మెన్షన్ చేసినట్టు సినిమా మీద అంటే లైక్ వేరే వేరే కారణాల వల్ల వచ్చి సినిమా తీసినా చాలా వరకేంటంటే ఈ కోవిడ్ వల్ల ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడేంటంటే సినిమాని డివైడ్ చేసేసారు. థియేటర్ సినిమా అని, ఓటీటీ సినిమా అని, వెబ్ సీరీస్ అని, దీనికని, దానికని. కాపోతే ఏంటంటే ఇప్పుడు సినిమా థియేటర్‌లో రిలీజ్ చేయడానికి మాకు అవకాశం లేక మేము ఓటీటీకి ఇచ్చుకుంటున్నాం అని అంటున్నారు. సో, చాలా వరకు ఏంటనంటే ఆడియన్స్‌ని బ్లేమ్ చేస్తున్నారు. ఒక సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆర్ ఎల్స్ యావరేజ్ అయినా ఆడియన్స్‌ని బ్లేమ్ చేస్తున్నారు. ఎంతవరకు అది కరెక్ట్ అంత అంటారు? సీన్ లేదు. సినిమా థియేటర్ ఇవ్వలేదు కాబట్టి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాను అన్నమాట అబద్ధం. ఓకే. ఓటీటీ వాళ్ళు సినిమా రిలీజ్ అవ్వకపోతే తీసుకోరు. హ్మ్. ఓటీటీలు పెట్టిన కొత్తలో, అంటే ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు, కరోనా వచ్చి థియేటర్లన్నీ బంద్ అయినాయి, కొత్త సినిమాలు రావట్లేదు, థియేటర్లే లేని టైంలో ఓటీటీ అప్పుడే కొత్తగా వచ్చింది కాబట్టి లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ కొన్నారు అప్పట్లో సినిమాలు. అప్పుడు కూడా కొంచెం సెలెక్ట్ చేసే కొన్నారు, మంచి సినిమాలే వచ్చినాయి. ఇప్పుడు తయారైన సినిమాలు అన్నీ కొనలా. ఇప్పుడు కూడా అన్ని సినిమాలు ఈవెన్ ఇప్పుడు షేరింగ్లో కూడా వాళ్ళు ముందు స్క్రీనింగ్ చేస్తున్నారు. షేరింగ్లో కూడా ఇప్పుడు అన్ని ఛానల్స్లో వెయిటింగ్లో ఉన్నాయి సినిమాలు. అంత ఈజీగా నేను షేరింగ్ సినిమా వేసేస్తాను అంటలే ఎవరు. సో అంతే ఊరికే వీళ్ళు చెప్తారు థియేటర్ ఇవ్వలేదు కాబట్టి ఓటీటీకి చేస్తాం, థియేటర్ ఇవ్వకపోతే. ఓటీటీ వాళ్ళు ఒరిజినల్స్ వాళ్ళే తీస్తున్నారు. అవును. వాళ్ళే తీస్తున్నారు, ఒరిజినల్ వాళ్ళు తీస్తారు కాబట్టి ఒరిజినల్స్ వాళ్ళకి వస్తాయి, డబ్బులు వస్తాయి, మనకు నష్టమేం లేదు. ప్రొడ్యూసర్కి ఏం లాస్ ఉండదు. వాళ్ళు ఒక నాలాంటి వాడికో మీలాంటి వాళ్ళకో పిలిచి ఇస్తారు, వాళ్ళు సినిమా తీసిస్తారు, వాళ్ళు ఓ బడ్జెట్కి ఇచ్చి సినిమా తీస్తే ఒరిజినల్ కింద వస్తాం. ఇక మనకు తీసిన సినిమాలు ఎన్నో వస్తాయి ఓటీటీలో, మీరు లెక్కేసుకోండి. మనకు 200 సినిమాలు రిలీజ్ అవుతాయి, 200 పైన సినిమాలు రిలీజ్ అవుతాయి సంవత్సరానికి. 200 పైన అయితే మీకు ఓటీటీల్లో మొత్తం తిరిగేసినా బార్లేసినా మీకు 100 లోపే ఉంటాయి సినిమాలు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఓటీటీలో ఎప్పుడు ఎక్కువ సినిమాలు చూసినట్టు ఉంటుంది, ఎందుకంటే మనం మలయాళం చూస్తున్నాం, హిందీ చూస్తున్నాం, కన్నడం చూస్తున్నాం, ఇంగ్లీష్ చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం కాబట్టి మనకి అన్ని సినిమాలు వచ్చేసిన ఫీలింగ్ ఉంటుంది. బట్ మీరు ఓ సంవత్సరం రిలీజ్ అయిన సినిమా లిస్ట్ తీసుకుంటే అందులో ఎన్ని ఓటీటీలో ఉన్నాయో లెక్క తీసుకుంటే మీకు 100 లోపే ఉంటాయి సినిమాలు. సో ఓటీటీలో వస్తున్నాయి అనేది అబద్ధం. థియేటర్లకు రావటం లేదు అంటున్నారు, థియేటర్లు ఇవ్వట్లేదు అంటున్నారు. థియేటర్లో ఇస్తే థియేటర్ వాడిని బతికించడం ఎవరు బతికిస్తారు? ఇప్పుడు థియేటర్లో జనం రావాలి కదమ్మా. థియేటర్ కూడా ఇప్పుడు ఇంతకుముందు సైకిల్ స్టాండ్ ఉండేది, ఇప్పుడు సైకిల్ స్టాండ్ ఇప్పుడు లేదనుకోండి. థియేటర్లో క్యాంటీన్ ఉంటుంది, క్యాంటీన్ కూడా అతను ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కొని అక్కడ పెట్టుకుంటాడు, సరుకులు తెచ్చి పెడతాడు. ఆ థియేటర్కి మనం వేసే సినిమాకి జనం రాకపోతే నో షో చెప్తారు వాళ్ళు. నో షో చేసిన థియేటర్ అతనికి లైసెన్సింగ్ ఫీజు కట్టాలమ్మా, కరెంట్ ఛార్జెస్ కట్టాలి, ఇలా జీతాలు ఇవ్వాలి, ఊడటాలు మెయింటైన్ చేయాలి, అన్నీ చేస్తానికి మంత్లీ డబ్బులు అవుతాయి. మనం థియేటర్లో సినిమా వేస్తే
పర్సంటేజ్ సిస్టమ్ అంటారు. పర్సంటేజ్ సిస్టమ్ వేసి దాంట్లో రూపాయి రాకపోతే ఇంకా పర్సంటేజ్ ఏమిస్తారు? అయిపోతాడు. సో, దానికి రెంట్ కట్టాలి. రెంట్ కడితే వాళ్ళు వేస్తారు. రెంట్ కట్టినా మరి క్యాంటీన్ అతను బతకడు. క్యాంటీన్ అతను కూడా బతకాలిగా మరి. అతను కొంత ఇన్వెస్ట్ చేశాడు. ఓ సమోసా సేల్ అవ్వకుండా ఉంటే సమోసాలు చెడిపోతాయి వారం అంతా ఉంటే. అవును. ఇంకేదైనా ఉంటే చెడిపోతాయి. చెడిపోయింది పెడితే మనమే తిడతాం మళ్ళీ. సో, ఇట్లా ఇంటర్ కనెక్టెడ్ ఇవన్నీ. సో, ఎట్లా బతకాలి అంటే ప్రతి వాళ్ళు వ్యాపారం చేస్తానికి వచ్చాం మనం. ఉమ్, మీరు వ్యాపారం చేస్తానికి సినిమా తీస్తున్నారు. నేను వ్యాపారం చేస్తానికి థియేటర్ కట్టాను. ఇంకొకళ్ళు వ్యాపారం చేస్తానికి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు. సో, నేను బతకాలి, థియేటర్ అతను బతకాలి, డిస్ట్రిబ్యూటర్ బతకాలి, ప్రొడ్యూసర్ బతకాలి. అంటే అప్పుడు ప్రొడ్యూసర్ సరైన ప్రోడక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనకి మార్కెట్లో 100 ప్రోడక్ట్లు ఉంటాయి. ఉమ్, మనం ఏరుకుంటాం. సోప్ అనుకోండి 100 రకాల సోపులు ఉన్నాయి. ఒక్కో సోప్ ఏరుకుంటాం. ది బెస్ట్ కొన్ని సోపులు వెతుక్కుంటాం. కొంటారు, కొన్ని సోపులు కొనరు. కొన్న సోపులు 2 రోజులు అయినాక మూసేసి దుకాణం కట్టి వెళ్ళిపోతూ ఉంటారు. సో, కొన్ని బ్రాండ్స్. సో, అట్లాగే మనకు కూడా సినిమాలు రాకపోతే తీసేస్తారు వీళ్ళంతా. ఓకే. సో, వాళ్ళు ఇవ్వాలి అని అనటం అనేది ధర్మం కాదు. కొన్ని సినిమాలకి నిజంగా మంచి సినిమాలు కూడా పోతాయి వీటిల్లో. అది అదే ఏమవుతుందంటేనేమో ఎగ్జిబిటర్కి అన్ని సినిమాలు అన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏది ఆడుతుంది అనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఓకే. సో, అవగాహన ఉన్న సినిమాలు అంటే కొన్ని డైరెక్ట్గా ఎగ్జిబిటర్ చూడడు కాబట్టి మంచి సినిమా కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళు చూస్తే వాళ్ళు డిసైడ్ చేయగలరు. ఓకే. ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా సినిమా ఆడదు. ఆడుతుంది, ఏ సినిమా ఆడదు. 90% వాళ్ళు పర్ఫెక్ట్గానే ఉంటారు. ఓకే. ఈ సినిమా అంటే ఒక సినిమా ఆడుతుంది, ఒక సినిమా ఆడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అండి. సో బేసికల్‌గా ఏంటనంటే అవార్డ్ విన్నింగ్ సినిమాలు థియేటర్‌లో ఆడవు అని ఒక మెత్ అయితే ఉంది. అండ్ చాలా వరకు అది ఒకనొకప్పుడు అది నిజం. ఇప్పుడు కాదు. అంటే ఇప్పుడు కూడా అలానే జరుగుతుందండి. ఇప్పుడు అవార్డ్ విన్నింగ్ కొన్ని సినిమాలున్నాయి. మనం ఏదైనా అవార్డ్ ఫంక్షన్స్‌కి పంపిస్తే వాటికి మంచి అవార్డ్స్ వస్తాయి. బట్ జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయట్ల. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్‌లోనే అది థియేటర్స్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. బట్ ఓటీటీకి వచ్చిన తర్వాత ఎవ్రీవన్ విల్ సపోర్ట్ ఇట్. ఎందువల్ల? అంటే లైక్ ఈ ఒక థాట్ ప్రాసెస్ అనేది ఎందువల్ల వచ్చిందంటారు? థాట్ ప్రాసెస్ ఏం లేదమ్మా. ఇప్పుడు నిన్నే నేను రాకెట్రీ అని ఒక సినిమా చూసా. Hmm. అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు కూడా Hmm, వచ్చినట్టుంది దానికి. వెరీ గుడ్ ఫిలిం. ఎమోషన్స్ కూడా ఉన్నాయి. బట్ బేసిక్గా సైన్స్ దీని మీద ఉన్న స్టోరీ అంతా ఉండేది. అప్పటికి కొంత ఫిక్షన్ ఒరిజినల్ తెలియదు. అవన్నీ ఆయన మాధవన్ గారు మాధవన్ చేసింది కొంత బాగా చేశారు. బట్ టోటల్‌గా అంత ఇంట్రెస్టింగ్‌గా కూర్చోలేం. మనం డబ్బులు ఈ సినిమా వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ కోసం. సో, అవార్డ్ అయితే ఇస్తానికి బాగుంది, ఓటీటీలో చూస్తానికి బాగుంటుంది, ఫ్రీగా వస్తుంది కాబట్టి. డబ్బులు ఇచ్చి నేను అక్కడ థియేటర్లో కూర్చొని చూడాలంటే కొంచెం కష్టం అవుతుంది. అంటే ఆ సినిమాని కాదు, అవార్డ్ సినిమాలు అన్నారు కాబట్టి అన్నా. అదే అవార్డు మరి పుష్పకి అవార్డు ఇచ్చారు, పుష్ప చూసాం. ఆ త్రిబుల్-ఆర్‌కి అవార్డు ఇచ్చారు, ఆ త్రిబుల్-ఆర్ చూసాం కదా. సో, ఇప్పుడు అవార్డులు మారిపోయాయి. మీరు చెప్పింది ఏంటంటే ఒకానొకప్పుడు సత్యజిత్ రే గారి సినిమాలకే అవార్డులు ఇచ్చేవారు. అటువంటి సినిమాలకే ఇచ్చేవారు. అంటే కొంచెం ఆఫ్ బీట్ సినిమాలకి ఇచ్చేవారు. ఇప్పుడు ఆఫ్ బీట్ సినిమాని కన్సిడర్ చేయట్లా. ఆఫ్ బీట్ సినిమాలు లేవు అసలు యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ రాకెట్రీ లాంటి ఏమన్నా 1-6 వస్తున్నాయి తప్ప ఇన్ జనరల్ ఆఫ్ బీట్ సినిమాలు లేవు. సో, అవార్డు సినిమాలు చూడరు అనేది ఏం లేదు. ఈ మధ్యకాలంలో 35 అని ఒకటి వచ్చింది, కొంచెం డిఫరెంట్ ఫిలిం. బట్ అది ఎంతో కొంత చూశారు సినిమా. చూశారు. సో, చూస్తున్నారు. బలగం ఉంది, చూశారు, బాగానే చూశారు. కోర్టు ఉంది, బాగానే చూశారు. సో, చూస్తున్నారు, సినిమాలు చూడరని కాదు. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన 4 సినిమాలు అవార్డు సినిమాలే కదా. అవార్డెడ్ మూవీస్. అండ్ మీరు చెప్పిన పాయింట్‌లో ఇప్పుడు మీరు చెప్పిన ఈ 4 సినిమాల్లో తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు. అంటే వెల్ నోన్ ఆర్టిస్టులు లేరు. ఉన్నారు. కోర్టులో లేరు, బలగంలో లేరు. కోర్టులో ప్రియదర్శి గారు ఉన్నారు. ఎవరు? ప్రియదర్శి ఒక్కడి కోసం సినిమా చూస్తారా? కాదు, అంటే ప్రియదర్శి గారు, నాని గారు ప్రొడ్యూస్ చేశారు. నాని ప్రొడ్యూస్ చేస్తే చూడాలని రూల్ ఏం లేదమ్మా. నాని ప్రొడ్యూస్ ఇప్పుడు బలగం చూశారు ఎవ్వరూ లేకుండా. మరి అదే దిల్ రాజు గారు జనని జనకో ఏదో సినిమా తీశాడు ఆయన, నోన్ ఆర్టిస్టులతో. మరి సినిమా చూడలా. మొన్న నితిన్ పెట్టి ఒక సినిమా తీశారు, అదే దిల్ రాజు గారు, తమ్ముడు. చూడలా. మరి నితిన్ పెద్ద ఆర్టిస్టు, దిల్ రాజు పెద్ద ఆర్టిస్టు. పెద్ద ఆర్టిస్టులు ఉంటే చూస్తారంటున్నారు. మరి ఇదే నాని గారు యాక్ట్ చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. మరి ఆయన ప్రొడ్యూస్ చేస్తే చూస్తారేంటి? ఇవన్నీ మిత్తమ్మా. మనకి వాళ్ళుంటే చూస్తారు, వీళ్ళుంటే చూస్తారు. పెద్ద ప్రొడ్యూసర్లు అయితే చూస్తారు, పెద్ద హీరోలు అయితే చూస్తారు. పెద్ద హీరోలు అయితే ఇప్పుడు సూపర్ ఫ్లాప్ అయిన సినిమాలు ఎన్ని ఉన్నాయి. మీరు వాళ్ళుంటే చూస్తారు అనేది ఒక మధ్య మనం ఊరికే ఊహించేసుకుని బ్లేమ్ ఎవరి మీద తోయటం. ఇప్పుడు సినిమా ఆడుతుంది, ఇది
మహాదేవ్ మహావతార్ నరసింహ. ఆ? మహావతార్ నరసింహ. మహావతార్ నరసింహ సినిమా ఆడుతుంది. ఉమ్, మరి అది 1,75,00,000తో లక్ష 1,75,25,00,000 75,00,000 ఫస్ట్ డే వచ్చింది. ఉమ్, దాని 20 రోజు 23 లక్షలు ఉంది, 23 కోట్లు ఉంది. వా. 23 కోట్లు రెవెన్యూకి వెళ్ళింది, అంటే ₹1,00,00,000తో స్టార్ట్ 23 రోజు. మనకి ఇంకా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఉమ్, ఓపెనింగ్ రోజు 50 కోట్లతో ఓపెన్ అవుతాయి. నాలుగో రోజు 4 కోట్లు కూడా రావట్లేదు, 3 కోట్లకి వెళ్ళిపోతాను. సో మనం ఏం తీస్తున్నాం, ఏం చేస్తున్నాం అంటే జనం చూస్తున్నారు. ఇవాళ మహావతార్ నరసింహ ఇవాళ 30 రోజు 35 రోజు ఏదో నడుస్తుంది. ఇంకా డబ్బులు Still వస్తానే running, ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి. చూస్తున్నారు. ఇంకా ఉన్న థియేటర్లో ఫుల్ పోతానే ఉంది. అది థియేటర్లు తగ్గినాయి కానీ ఫుల్ పోతాను. సో సినిమాలో దమ్ముంటే ఎప్పుడైనా చూస్తారు. ఇప్పుడు కూడా 100 రోజులు చూసే అవకాశాలు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు చూడట్లేదు. మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ఎయిమింగ్ ఫర్ దట్ 3 days. ఓకే. నిన్న ఎవరో ఒక సినిమా లెక్క చెప్తున్నాం. ఈ మధ్య జరుగుతున్న సినిమా ఒకటి ఉంది. ఉమ్, వాళ్ళు దే ఆర్ క్లెయిమింగ్ ఇట్ as 200 crores 300 crores ఏం చేస్తున్నారు. ఆ సినిమాలో రెమ్యునరేషన్స్ 200 కోట్ల పైన ఉంటాయి. బాబోయ్. 300 కోట్లు కాస్ట్ అంటున్నారు. 3 సంవత్సరాల నుంచే తీస్తున్నారు, 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల పైనుంచి తీస్తున్నారు వాళ్ళు. సో 200 కోట్లు రెమ్యునరేషన్స్. 200 కోట్లకి వడ్డీలు ఎంత వస్తాయి 2 ఏళ్ళకి? 200 కోట్లు అంటే కంటిన్యూస్గా ఖర్చు మొదలు పెట్టేటప్పటికే 100 కోట్ల పైన ఖర్చు పెట్టారు. సో 2 yearsకి 100 కోట్ల పైన వడ్డీ ఉంటుందిగా, ఉంటుంది. రూపాయి బ్యాంక్ వడ్డీ వేసుకున్నా కానీ. సో వడ్డీ అయిపోయినాక ఈ ఈ మెయింటెనెన్స్ 2 years or 3 years ఆఫీస్ మెయింటెనెన్స్ ఉంటుంది. మనం వద్దన్నా కానీ ఆఫీస్ మెయింటెనెన్స్ అవుతుంది కదా. ఇవ్వాల్సిందే. 2 సంవత్సరాలకి 10 కోట్లు వస్తుందిగా, 50 లక్షలు నెలకు ఉంటుందిగా. షూటింగ్లు మరి పెద్ద సినిమా కాబట్టి షూటింగ్ అంటే ₹1,00,00,000 పర్ డే ఖర్చు పెట్టేస్తారు. బాబోయ్. ఇవన్నీ ఖర్చు అవసరమా? ఆ సినిమా చిన్న సినిమాగా చేద్దామని మొదలెట్టిన సినిమా అది. ఉమ్, ఇవాళ 300 కోట్లు చేసి 300 కోట్లలో అల్టిమేట్గా చెప్పొచ్చేది ఏంటంటే, అల్టిమేట్గా సినిమా మీద ఎంత పెట్టినట్టు ఈ ఖర్చులన్నీ తీసేస్తే 15 కోట్లు 20 కోట్లు పెడతారు. ఉమ్, 20 కోట్లు పెట్టి సినిమా తీస్తానికి 300 కోట్లు ఖర్చు పెట్టి, ఈ డబ్బులు నేను ఖర్చు పెట్టాను, జనం చూడాలి, నాకు రేట్లు పెరగాలి అని మనం అడగటం ఎంతో ధర్మం. నువ్వు సినిమా మీద ఎంత పెట్టామని లెక్క పెట్టమనండి, లెక్క చేయమనండి. ఉమ్, ఇప్పుడు ఇన్ని రోజులు పనిచేశారు కదా, ఎన్ని గంటలు పనిచేశారు? 8 గంటలు కాల్ షీట్ లేదు, 12 గంటలని ఇప్పుడు అడుగుతున్నారు కదా. 12 గంటలు లెక్కేసుకుందాం. ఉమ్, మీరు 2 సంవత్సరాలు తీసిన సినిమాలో ఎన్ని గంటలు పనిచేశారు, అన్ని గంటలు 12 వేసుకోండి. మీరు 30 రోజుల కంటే 40 రోజుల కంటే ఎక్కువ వస్తే నన్ను అడగండి. బా. రోజుకి 12 గంటలు కదా, 40 రోజులు వస్తుంది, అయిపోయి. ఇది సింపుల్ లాజిక్. ఉమ్, అది మనం మర్చిపోయి మనం తీస్తున్నాం. ఏంటంటే జనం మీద రుద్దుతున్నాం. నేను 3 సంవత్సరాలు కష్టపడ్డాను, ఆ హీరో 3 సంవత్సరాలు చేశాడు, హీరోయిన్ 3 సంవత్సరాలు చేసింది, నేను నా ఆస్తి పెట్టేశాను, నేను కష్టం పెట్టాను, నా చెమట ఓడ్చాను. ఎవరు ఓడ్చమన్నారు? అదే కథను 3 రోజుల్లో 30 రోజుల్లో తీసే సినిమా అది. ఉమ్. తీయొచ్చు కదా, ఎందుకు తీయట్లా? సో సారీ టు ఇంటరప్ట్. బేసికల్గా ఇప్పుడు మీరు మాట్లాడుతూ 3 years 4 years అన్నారు. అంటే లైక్ ఓల్డ్ డేస్లో ఎలా ఉండేవనంటే, ఒకప్పుడు సినిమాలో హీరోలు సంవత్సరానికి ఏం లేదన్నా ఎక్కువ సినిమాలు తీసేవారు. అంటే లైక్ ఫటాఫట్ మూవీ షూటింగ్స్ జరిగిపోయేవి. దేనివల్ల ఇయర్ టు ఇయర్ అంటే కథ సింపుల్గానే ఉంటుంది, అర్థం కాదు జనాలకు కూడా. దీనికి ఎందుకు ఇన్ని ఇయర్స్ పట్టి ఎందుకు చేశారు? అది పోనీ హీరో ట్రాన్స్ఫర్మేషన్ కోసమా, లేకపోతే ఇంక దేనికోసమా అని అంటే ఆ క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది. సో ఈ ఇయర్స్ పెంచడం వల్ల ఇండస్ట్రీకి లాస్ జరుగుతుందంటారా? అది చాలా లాస్ జరుగుతుంది. ఉమ్, ఎట్లా అంటే, ఇప్పుడు మనకి 30 మంది హీరోలు ఉన్నారు. ఉమ్, ప్రతి హీరోకి ఎంతో కొంత మార్కెట్ ఉంటుంది. వీళ్ళు రెగ్యులర్గా సినిమాలు చేస్తామంటే థియేటర్కి జనం వస్తారు. ఇవాళ థియేటర్కి జనం రావట్లా. ఇప్పుడు మీరు అడిగారు ఇందాక ప్రొడ్యూసర్లకి ఆ వచ్చే సినిమాలు తీసే ప్రొడ్యూసర్లకి ఈ హీరోలంతా చేయటం మొదలెడితే వీళ్ళు 30 మంది ఉన్నారు, 30 పైన ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 3 సినిమాలు చేస్తామంటే 90 సినిమాలు ఏళ్ళయ్యే వస్తాయి 200 సినిమాల్లో. అప్పుడు బలగాలు, కోర్టులు ఇవన్నీ అవి మళ్ళీ సపరేట్. ఉమ్, అవి ఒక 20 సినిమాలు వేసుకోండి, 110 సినిమాలు మంచి సినిమాలు అయినాయిగా. అవును. 110 సినిమాలకి జనం వస్తారుగా. 110 సినిమాలు థియేటర్లో 2 weeks 3 weeks 4 weeks నడుస్తూ ఉంటాయిగా. అవును. అప్పుడు థియేటర్లు పచ్చగా అవుతాయి. కళకళలాడతాయి, సర్వైవ్ అవుతాయి. ప్రొడ్యూసర్లు సర్వైవ్ అవుతారు,
ఆర్టిస్టులు ఇదే రెమ్యునరేషన్ తీసుకోమని తక్కువ చేయొద్దు, ఉమ్, బట్ పని చేయండి. ఇప్పుడు నేను అనేది ఆర్టిస్టు ఎక్స్ అమౌంట్ తీసుకుంటున్నాడు, నువ్వు ఆ ఎక్స్ అమౌంట్లో తగ్గించొద్దు, నాకు 3 సినిమాలు చేయి. ఓకే. నువ్వు 2 సంవత్సరాలు చేస్తానంటున్నావు, 2 సంవత్సరాలు ఏం చేస్తావు? 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు అట్టిస్తున్నావు. నువ్వు 3 పదులు 30, 4 పదులు 40 ఇచ్చే ఒక ప్రొడ్యూసర్కి అయిపోతుంది, 4 నెలల్లో సినిమా అయిపోతుంది. లేదంటే కంటిన్యూస్గా 40 రోజులు చెయ్యి, ఉమ్, లేకపోతే 2 20 చెయ్యి, అయిపోతుంది సినిమా. 2 20 చెయ్యి, ఒక నెల రోజులు రెస్ట్ తీసుకో, మళ్ళీ 2 20 చెయ్యి. అక్కడ చేస్తే మూడు సినిమాలు చేశాను, 40 రోజులు, 40 120 రోజులే, ఉమ్. ఇంకా 200 రోజులు ఖాళీ ఉంటాడు. ఇంకా 200 రోజులు ఖాళీగా ఉంటారు. రెస్ట్ తీసుకోవచ్చు కదా. అవును. చేయరు. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ టైం అంతా, ఇప్పుడు రాజమౌళి గారు చేసిన, ఇప్పుడు పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు అతను ఏదో ఆలోచించి ఏదో తీస్తూ ఉంటాడు. ఉమ్, అండ్ అతను తప్ప ఒప్ప అది ఏంటి సినిమా అనేది పక్కన పెడితే, మార్నింగ్ 7 అంటే 7కి స్టార్ట్ చేసి అతను అయ్యేదాకా సినిమా తీస్తూ ఉంటాడు. అవును. చేసిన 360 రోజులు, 400 రోజులు, ఎన్ని రోజులు వర్క్ చేస్తే అన్ని రోజులు కంటిన్యూస్గా పని జరుగుతూనే ఉంటుంది. షూటింగ్ ఉమ్, ప్లస్ ఎడిటింగ్, ఇంకోటో పని మీద జరుగుతూనే ఉంటుంది. దానికి ప్రీ ప్రొడక్షన్ కూడా పని చేస్తూ ఉంటారు. సో అది ప్యాషను, అది తప్ప రైట్ అట్లాగే చేయాలా, అందరూ అట్లా చేయాలా, అందరికి కుదరదు. కొంతమంది స్టైల్ ఆఫ్ వర్కింగ్ అది. అతన్ని చూసి మనం చేసుకుని అతను చేసే దాంట్లో మేజర్గా కాస్ట్ సినిమా మీద పెడతారు. ఉమ్, వీళ్ళు చేసే దాంట్లో మేజర్గా కాస్ట్ ఆర్టిస్ట్లా ఖర్చులు, ఏదో తెలియని ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి మొత్తం. ఆర్టిస్టులు రెమ్యునరేషన్లు అనుకోండి, ఖర్చులు అనుకోండి, వడ్డీలు అనుకోండి, లెక్కలు వేసుకుంటే వెళ్ళి పడిపోతూ ఉంటారు. ఓకే. అండ్ సార్, అంటే మీ ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేసినప్పుడు చిరంజీవి గారితో ఫస్ట్ మూవీ కదా, కోతల రాయుడు. కొత్తలో శ్రీదేవి గారు, మాధవి, చిరంజీవి గారు. చిరంజీవి గారు. చిరంజీవి. సో అంటే లైక్ మీ ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేసినప్పుడు మీరు అనుకున్న బడ్జెట్ ఎంత, అండ్ ఆ బడ్జెట్ కన్నా మించిందా లేకపోతే అంతే బడ్జెట్ లో జరిగింది? లేదా 7.5 లక్షలు మా సినిమా చేసింది, అప్పట్లో. 7.5 లక్షలు అయిపోయింది. ఓకే. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఒక బడ్జెట్ అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా వరకు ఇంటర్వ్యూస్లో చెప్పేది, చాలా మంది ప్రొడ్యూసర్లు, అది అంటే లైక్ పెద్ద ప్రొడ్యూసర్స్ కావచ్చు, చిన్న ప్రొడ్యూసర్స్ కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, మేము ఒక బడ్జెట్ అనుకొని స్టార్ట్ చేస్తాం, డ్యూరింగ్ ద ప్రాసెస్ షూటింగ్ అవుతున్నప్పుడు ఆ బడ్జెట్ కన్నా 2 3 ఎక్కువ అవుతుంది అని అంటారు. దేనివల్ల అయి ఉండొచ్చు? అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగింది 7.5 లక్షలు అనుకున్నారు, సో దాంట్లోనే అయిపోయింది అన్నారు. మీరు తీసుకున్న అంటే లైక్ ఎలాంటివి తీసుకున్నారు జాగ్రత్తలు? ఇప్పుడు తీసుకుంటున్న వాళ్ళు నిర్లక్ష్యం చేస్తుంది ఏంటి? నిర్లక్ష్యం ఏం లేదమ్మా, జాగ్రత్తలు ఎవరి జాగ్రత్త వాళ్ళకు ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు చేస్తున్నారు, మా టెక్నాలజీ మాది, మాకు తెలిసింది పని చేయటం, పని చేసాం, చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే డిపెండెన్సీ అమ్మా. ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూసర్ టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి చేసుకునేవాళ్ళం, పని మేమే చేసుకునేవాళ్ళం. మాకేం జరుగుతుందో ప్రతి మా నోటీస్లో ఉండేది, మేము సెట్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు సెట్లోకి ఎవరు వెళ్ళటం అనేది కష్టం, ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు అందరూ. సో దెన్ మైట్ నాట్ హ్యావ్ టైం, సినిమాకి వెళ్ళి ఇక్కడ కూర్చుంటే షూటింగ్ దగ్గరికి వెళ్ళే టైం కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువ బర్డెన్ కదా, ఎంత పెద్ద కాస్ట్లీ సినిమాలు అయిపోయినాయి. సో అంతంత సినిమాలు వాళ్ళు చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ కష్టం. డేట్లు, తర్వాత వాళ్ళ ఈగోస్, అవతల వాళ్ళ ఈగోస్ సాటిస్ఫై చేయాలి, రకరకాల సమస్యలు. సో వాళ్ళకి మెంటల్ ఎగోనీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మాకు ఉండేది, మాకు లేదని కాదు, మాకున్న చిన్న ఆ రోజుల్లో 7.5 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్. అది తెచ్చి సినిమా తీయటం, డిస్ట్రిబ్యూషన్, రిలీజ్ అవుతుందా అవదా, ఆడుతుందా ఆడదా అనే బాధలు మాకు ఉండేవి. బట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఏదో చేసేవాళ్ళం, కింద పడి కష్టపడి చేసాం. ఇప్పుడు టోటల్ బిజినెస్ కదా ఇది. ఆ బిజినెస్ యాక్చువల్గా ఏంటంటే నిజంగా వీళ్ళంతా ఇంత కష్టపడక్కర్లా. వీళ్ళు పెట్టే డబ్బులు, ఇవాళ పెడుతున్న డబ్బులు పెడితే ఏ ఇండస్ట్రీ పెట్టుకున్నా జీవితం అంతా గడిచిపోతుంది వాళ్ళకి. ఒక సినిమా తీసే డబ్బులు 400 కోట్లు 300 కోట్లు అంటున్నారు కదమ్మా, ఓ 400 కోట్లు పెట్టి ఒక ఇండస్ట్రీ ఏదైనా పెట్టుకుంటే జీవితం అంతా వీళ్ళు తరతరాల ఫ్యామిలీ నడిచిపోతుందిగా. ఇన్ని కష్టాలు పడక్కర్లా. సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవుతుందా, హిట్ అవుతుందా, ఓటీటీ వాడు కొన్నాడా, థియేటర్లో చూసారా, శాటిలైట్ వాడు కొన్నాడా, ఆడియో కొన్నాడా, సెన్సార్ అయ్యిందా, ఆర్టిస్ట్ సతాయించాడా, ఆర్టిస్ట్ ప్రేమించాడా, ఇన్ని గొడవలు లేవు. మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రోడక్ట్ సరైన ప్రోడక్ట్ నువ్వు తయారైతే 400 కోట్లకి అది ఓ 2 తరాలు అయ్యేటప్పటికి హాఫ్ ఇదే నీకు ఆ 4,000 కోట్లు 40,000 కోట్లు అవ్వచ్చు. ప్లస్ ఫ్యామిలీ తరతరాలుగా ఫ్యామిలీస్ నడిచిపోతూ ఉంటాయి.
అది మానేసి మనం ఇక్కడ తీసుకుంటున్నాం అంటే ఇక్కడ ఏదో ఏదో వాళ్ళ గ్లామర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఓకే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ గ్లామర్ వేరు, సినిమా గ్లామర్ వేరు. గ్లామర్ కోసం వస్తున్నారు ఇక్కడికి. ఓకే. గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే, భరద్వాజ్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లామర్ అంటే ఏంటి? గ్లామర్ అంటే ఏం లేదు. ఇప్పుడు నాకా హ్మ్. అంటే నాకు అది గ్లామర్ నాకైతే ఏం లేదు. నేను సినిమాలంటే మామూలుగా తీశాను. ఎందుకు తీశాను అప్పుడు నేను ఇంజినీరింగ్ చేసుకుని ఉద్యోగం చేస్తున్నాను అనుకోకుండా దీంట్లోకి వచ్చాను. దెన్ కొన్ని పంతాలు, పట్టింపులు, రకరకాల ఈక్వేషన్స్‌లో నేను సినిమాల్లో సెటిల్ అయిపోయాను. అండ్ సెటిల్ అయిపోయినాక డెఫినిట్‌గా నేను చెప్తాను ఐ ఎంజాయ్డ్ సంథింగ్. ఈవెన్ ఐ ఎంజాయ్ ఇప్పటికి కూడా. నేను ఉద్యోగం చేసుకుంటా ఉంటేనో, లేకపోతే ఉంటేనో నాకు ఒక గుర్తింపు ఉండేది కాదు. ఇవాళ మీరు వచ్చి నాతో మాట్లాడుతున్నారంటే ఎందుకు మామూలు ఇంజినీర్‌ని అనుకోండి. నా దగ్గరికి ఎందుకు వస్తారు మీరు? సో, సమాజంలో నాకు ఒక గుర్తింపు ఒకటొచ్చింది. హ్మ్. సమాజంలో ఒక గుర్తింపు ఏ రకంగానైనా వచ్చింది. సినిమా ఉంది కాబట్టే నాకు గుర్తింపు వచ్చింది ఇవాళ. సో, ఇదే గ్లామర్ నాకు అనుకుందాం కొంచెం. నా వరకునే ఇది గ్లామర్. ఓకే. అంటే మిగిలిన వాళ్ళకి కూడా సినిమా తీస్తా అంటే వాళ్ళకి మీడియా అట్రాక్షన్ ఉంటుంది. సో, నలుగురు నోట్లలో నానే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో, వేరే రకంగా అయితే రాదు కదా ఈ ఛాన్సు. హ్మ్. సో, ఓకే. అండ్ థియేటర్స్ గురించి మాట్లాడితే, ఒకప్పుడు ఒక సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిందని ఎలా తెలిసేదంటే 100 రోజులు, 175 రోజులు, no. లేకపోతే 75 రోజులు ఆడేవి. సో, దాన్ని బట్టి ఏంటంటే ఓకే. ఈ సినిమా సూపర్ హిట్ అని అనేవారు. బట్ ఇప్పుడేంటంటే రిలీజ్ అయిన ఈవినింగ్‌కో లేపోతే మరుసటి రోజో ఒక సక్సెస్ మీట్ అన్నది పెడుతున్నారు. సక్సెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక 2 డేస్ తర్వాత ఒక పోస్టర్ రిలీజ్ అవుతుంది. లైక్ 300 క్రోర్స్ గ్రాస్ అనో లేకపోతే 300 క్రోర్స్ ఇలా అవుతుంది. బట్ ఎన్ని చేసినా ఆర్టిస్ట్‌కి కావచ్చు, డైరెక్టర్‌కి కావచ్చు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నది ఉండట్లేదు. లైక్ ఒక వారం రోజులు ఉండడమే గొప్ప అయిపోతుంది ఈ మధ్య కాలంలో సినిమా థియేటర్‌లో. సో, దీని మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అంటే సినిమా రిలీజ్ అయిన రోజునే సక్సెస్ మీట్ పెట్టారంటేనే అర్థమవుతుంది సినిమా ఆడతలేదని. హ్మ్. ఎందుకు సక్సెస్ మీట్? సక్సెస్ అయిన సినిమాకి సక్సెస్ మీట్ అక్కర్లా. హ్మ్. వద్దన్న ఆడుతుంది. అవును. ఇప్పుడు సినిమా సక్సెస్ అయ్యింది అని నువ్వు ఎవరికి చెప్తావు? జనాలకి. ఎందుకు? జనరల్‌గా చెప్తున్నాను. ఎవరికి ఎందుకు చెప్తారండి చెప్పాలి? జనాలకి? ఎందుకు హ్మ్. చెప్పాలి? సినిమా సక్సెస్ అయింది కదా! సక్సెస్ అయితే ఇంకెవరికి చెప్పడం? ఆళ్ళే చూస్తారు. వద్దన్నా చూస్తారు. హ్మ్. ఇప్పుడు నరసింహ సినిమా ఉంది. ఆ సక్సెస్ మీట్ కూడా ఆళ్ళు పెట్టినట్టున్నారు ఏదో. థాంక్ యూ మీట్ పెట్టారు. ఏదో థాంక్ యూ మీటో, సక్సెస్ మీటో ఏదో ఒకటి పెట్టారు. తర్వాత అది కూడా ఏదో ఏడో రోజో, ఎనిమిదో రోజో హ్మ్. హ్మ్. పెట్టినట్టున్నారు. సో, అది పెట్టకపోయినా మరి పెరిగిందిగా. వాళ్ళు ఏమి ఇప్పుడు ఇక్కడైతే థాంక్ యూ మీట్ పెట్టారు. హిందీలో అది పెట్టలేదుగా. హ్మ్. హిందీలోనేగా పెరుగుతుంది. అది విపరీతంగా పెరిగింది. తెలుగులో ఏదో మనకు అలవాటైపోయింది కాబట్టి పెట్టాలని డిస్ట్రిబ్యూటర్ ఎవరో చెప్పుంటే పెట్టుంటారు ఆళ్ళు. హ్మ్. లేదా ఆళ్ళు పెట్టలా. ఆళ్ళు హిందీలో పెట్టలా మరి. హిందీలో ఫస్ట్ డే ఎంతొచ్చింది? 60,00,000 70,00,000 వచ్చిన సినిమా లేకపోతే ₹1,00,00,000 లోపు వచ్చిన సినిమా అది ఒక స్టేజ్‌కి వచ్చేటప్పటికి 17,00,00,000, 18,00,00,000 చేసింది. హ్మ్. ఒకే రోజు. సో, అక్కడ ఇంకా స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ఫస్ట్ డే కంటే వాళ్ళు ఎక్కువుందది. 37 రోజు. అవును. సో, అక్కడేం సక్సెస్ మీట్లు లేవుగా. ఈ సక్సెస్ మీటు ఇయన్నీ బోగస్. హ్మ్. మనం అనుకోవటమే. మౌత్ టాక్ అంటే దేది ఉండదమ్మా. ఓకే. మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతా ఉంటే ఆటోమేటిక్‌గా సినిమా చూస్తారు జనం. ఓకే. సో, అది రీసెంట్ టైమ్స్‌లో ఇది ప్రూవ్ చేసింది. మౌత్ టాక్ ఈస్ మౌత్ టాక్. హ్మ్. సో, ఈ సక్సెస్ మీట్లు ఇయన్నీ ఏదో మన తృప్తి కోసం లేకపోతే మనకు భయం. మనం ఇంత డబ్బులు పెట్టాము లేకపోతే ఈగో అనమాట. పక్క సినిమా అంత చేసేసింది. నేను ఇంత చేయాలి. పోస్టర్ ఏసుకోవాలి. వాడు 250,00,00,000 ఏసాడు కాబట్టి నేను 300,00,00,000 ఎయ్యాలి. వచ్చిందా లేదా అనేది వేరే సంగతి. గ్రాసా, నెట్టా, షేరా కూడా చెప్పరు ఎవరు. 300,00,00,000 అంటారు. 300,00,00,000 మీరు ఇప్పుడు ఇందాక మీరు అడిగారే వచ్చేవాళ్ళు ఏం చేస్తారని. 300,00,00,000 అనగానే అమెరికాలో చూస్తారు. 300,00,00,000 వచ్చిందా ఈ సినిమాకి? వాళ్ళ లెక్కలో ఇది పిచ్చి సినిమాలాగా అనిపిస్తుంది. హ్మ్. పిచ్చి సినిమాకి 300,00,00,000 వస్తే నేను ఎళ్లి తీస్తే నాకు ఇంకా ఎక్కువ వస్తుంది. నేను చాలా తెలివిగలోడిని కదా అని నా బోటోడిని ఒకడిని పట్టుకొని సినిమా తీసేద్దాం తమ్ముడు అంటాడు. అన్నయ్య హ్మ్. అంటాడు. ఓకే అంటున్నాం. అమ్మో! ఆయన ఒక డబ్బులు తెచ్చి పెడతాడు. అది పోతుంది. 300,00,00,000 వస్తుందంటారు కదా! ఎందుకు వస్తుంది 300,00,00,000? 300,00,00,000 గ్రాస్ అయ్యా. హ్మ్. మనకు షేర్ వచ్చేటప్పటికి 100,00,00,000 150,00,00,000 150,00,00,000 వస్తుంది. 150,00,00,000లో మళ్ళీ ఖర్చులు పోతాయి. మేకింగ్ చార్జెస్ పోతాయి. ఆ తర్వాత కదా మనకు వచ్చేది ప్రాఫిట్ అనేది మనకు అర్థం కావాలి కదా! వాహ్! ఇది చెప్పాలి కదా ఎవరికన్నా. ఎందుకు చెప్పట్లేదు? అంటే ఇప్పుడు మీరు ఎందుకు నాకు చెప్పట్లేదు? తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. మాకేం అవసరం? మేము హ్మ్. ఏదైనా చెప్తాం. హ్మ్. మేము బిజినెస్ చేస్తానికి వచ్చాం.
నేను 300 కాదు 1000 కోట్లు వేస్తాను, మీరెవరు నన్ను అడుగుతానికి? ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడగొచ్చు అడిగితే ఎందుకు వచ్చిందని. అప్పుడు వాళ్ళకి చెప్తాం, వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది లెక్క సరిపోతుంది. ఓకే. ఓకే. అండ్ మేము హై బడ్జెట్ పెట్టి సినిమాలు తీసాం కదా! దానికోసమే టికెట్ రేట్లు కూడా కొంతమంది తగ్గిస్తారు, కొంతమంది పెంచుతారు. అండ్ ఆ మధ్య కాలంలో చాలా పెద్ద వివాదమే జరిగింది. ఈ టికెట్స్ రేట్లు పెంచడం విషయంలో. అంటే ఎందుకు ఇప్పుడు సింగిల్ స్క్రీన్‌లో నాకు తెలిసి టికెట్ రేట్స్ నార్మల్‌గానే ఉంటాయి. సినిమాని బట్టి కూడా వాళ్ళు మహా అయితే ఒక 50, 100 రూపీస్ పెంచుతుంటారు. బట్ పీవీఆర్ ఐనాక్స్‌లో ఒక ఫ్యామిలీ వెళ్లి సినిమా చూడాలి అంటే, ఒక 5గురున్న ఫ్యామిలీ వెళ్లి చూడాలి అంటే దగ్గర దగ్గర ఒక 3000, 4000 ఖర్చవుతది. ఎందుకంటే టికెట్స్‌కి కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ అక్కడున్న పాప్‌కార్న్స్ రేట్స్‌కి కావచ్చు. ఇందాక మీరన్నట్టు థియేటర్ వాళ్ళు కూడా బతకాలి కాబట్టి. బట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక లగ్జరీ సినిమా చూడాలి అనంటే ఇంత రేట్స్ హై బడ్జెట్‌లో ఉన్న రేట్స్ అప్రోచ్ అవ్వగలరా టికెట్ రేట్స్? అవుతున్నారుగా. అదే అవుతున్నారుగా. చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు నరసింహ ఉంది. ఇప్పుడు రోజు వాళ్ళు హిందీ వాళ్ళు చెప్తారు. 99 రూపీస్‌కి అమ్ముతున్నారంట టికెట్ అక్కడ. అబ్బా! మరి 300 కోట్లు చేస్తుంది కదా అది. హ్మ్. మనమంతా మోసం అనమాట. ఎవరిని మోసం చేస్తున్నామో మనకు తెలీదు. హ్మ్. నేను ఖర్చు పెట్టాను అంటే డబ్బులు వస్తున్నాయి కదా! ఎందుకు వస్తాయి? ఎందుకు రావు? ఎందుకు ఖర్చు పెట్టమన్నారు నిన్ను? హ్మ్. ఇందాకే చెప్పా నేను. ఎందుకు ఖర్చు పెడుతున్నావు నువ్వు? నీ కథ 30 కోట్లు తీయాల్సిన కథ. నువ్వు 300 కోట్లు, 400 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? అందుకే స్కిల్ కావాలి. ప్రొడ్యూసర్‌కి స్కిల్ కావాలని చెప్పేది అందుకే. ఓకే. ప్రొడ్యూసరు ఏ సినిమాకి ఎంత పెట్టాలి? ఇంతకుముందు గతంలో ఏం చేసేవారంటే ప్రొడ్యూసర్ ఒక కథ ఆలోచించేవాడు. ఆ కథకి ఎవరు డైరెక్టర్ అయితే బావుంటారని ఆ డైరెక్టర్‌ని తెచ్చుకునేవారు. ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కలిసి దాన్ని మళ్ళీ సెట్ చేసి ఏ హీరో అయితే బావుంటుందో ఆ హీరో దగ్గరికి వెళ్లి సినిమా తీసేవారు. ఓకే. అది ప్రాసెస్ ఉండేది అప్పట్లో. ఇప్పుడేంటంటే ఒక హీరోకి అడ్వాన్స్ ఇచ్చేసి, ఒక డైరెక్టర్‌కి అడ్వాన్స్ ఇచ్చేసి, ఆళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఏదో ఒక పిచ్చి సినిమా తీసేసి, ఆ డబ్బులు కాంబినేషన్‌కి చెప్పి, ఇక పబ్లిసిటీ మొదటి నుంచి మొదలెట్టి ఈళ్ళిద్దరూ చించేసి చిరిగిపోతుంది సినిమా, పగిలిపోతుంది సినిమా అని 500 కోట్లు ఖర్చు పెట్టాం అనగానే జనం ఎగేసుకొని వీళ్ళంతా ఫ్యాన్స్ గీన్స్ అంతా కలిసి ఫస్ట్ 2 డేస్ చూసేస్తే, శనివారం, ఆదివారం లోపల అయిపోవాలి డబ్బులు. ఆ పెట్టిందంతా అనే కక్కుర్తితో సినిమాలు చేస్తున్నారు. ఓకే. సో, ఏమవుతుంది అది అక్కడ అయిపోతుంది. ఇప్పుడు మరి రూ. 99 నేను నరసింహ చూసా. పీవీఆర్‌లోనే చూసా. రూ. 150 టికెట్ నాది. ఓకే. నా టికెట్ రూ. 150 పీవీఆర్‌లో. మరి వస్తానికి ఇక్కడ కూడా నా 20 కోట్లు చేస్తాను, 30 కోట్ల పైన చేస్తుంది ఇక్కడ. ఓకే. చేస్తాందిగా. మరి ఇప్పుడు మీరన్నారు ఎందుకు అంత డబ్బులని. సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి ఎందుకు చూడరు మీరు? అక్కడ రూ. 30 కూడా టికెట్ ఉంది. అవును. సింగిల్ స్క్రీన్ రూ. 20, రూ. 30 లీజ్ టికెట్ ఉంది. రూ. 50, రూ. 60 ఉంది. మళ్ళీ రూ. 100, రూ. 150. 150 హైయెస్ట్. మరి అక్కడికెళ్ళి చూడొచ్చుగా. మిడిల్ క్లాస్ వెళ్ళాలి అంటే మిడిల్ క్లాస్ నేను మిడిల్ క్లాస్ కాబట్టి ఐమాక్స్‌లోనే చూడాలి, లేకపోతే పీవీఆర్‌లోనే చూడాలి అనుకోవటం మన తప్ప, ఆళ్ళ తప్ప? నేను అంటే ఎక్స్‌ప్లాయిట్ చేస్తానికి ప్రయత్నం చేస్తాను. లేకపోతే నేను ఎమ్యూనిటీస్ ఇచ్చాను, ఖర్చు పెట్టాను కాబట్టి నాకు కావాలని. ఇప్పుడు మీరు ఇందాక అన్నారే, పెద్ద సినిమాకి రేట్లు పెంచుతారని. వాళ్ళు అనుకుంటున్నారు నేను పెద్ద సినిమా తీశాను కాబట్టి నేను రేటు పెంచి తీసుకుంటాను అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ రేటు పెంచినా, తగ్గించినా మిమ్మల్ని సినిమా చూడమని ఎవరు అడగట్ల. మేము యూ హ్యావ్ ఎ చాయిస్ టు సినిమా చూడొచ్చు, చూడకపోవచ్చు మీ ఇష్టం. మేము రేటు మా ఇష్టం వచ్చిన రేటు మేము పెట్టాము. నా ప్రోడక్ట్ ఇది మీరు చూస్తే చూడండి, లేకపోతే పోండి. మీరెందుకు మాట్లాడతారు రేటు పెట్టావు, అది పెట్టావు, ఇది పెట్టావు అంటానికి? లేదా ఓటీటీలో వచ్చినప్పుడే చూసుకోండి మీరు. ఎవరు అడిగారు మిమ్మల్ని? నేను సినిమా రేటు పెట్టావు కాబట్టి నువ్వు రేటు ఎక్కువ పెట్టావు, నాకు 10,000 అవుతుంది, 5,000 అవుతుంది. రాబాకండి. సింపుల్లే కదా! నువ్వు ఫస్ట్ డే సినిమా చూడాలని ఎందుకు? పాపం ఆ పిల్ల చచ్చిపోయింది. మొన్న ఆ పుష్ప సినిమాకి 2 పుష్పకి టైంలో. వెళ్ళినప్పుడు. ఎందుకు చచ్చిపోవాలి? రూ. 3,000 టికెట్ పెట్టి కొనుక్కొని చచ్చిపోవాలా? ఆ పిల్లాడు ఇంకా హాస్పిటల్‌లో ఉన్నాడు. అవసరమా? దేనికోసం? ఎవళ్ళ పిచ్చిది? ఎవరు చేయమన్నారు ఇదంతా? ప్రాణం ముఖ్యమా? లేకపోతే సినిమా ముఖ్యమా మనుషులకి? ప్రాణమే ముఖ్యం. మరి ప్రాణం ముఖ్యమైతే ఎందుకెళ్తున్నారు ఇంకా కొట్టుకుంటున్నారు సినిమాల్లో? అవును. ఇట్లా ఎన్ని సార్లు ఎంతమంది చచ్చిపోయారు? చచ్చిపోయినా ఎందుకు ఫస్ట్ డే కొట్టుకుంటున్నారు సినిమాలకి? ఇవాళ ఓటీటీలు కూడా వచ్చినాయి. ఓటీటీలో కూడా చూడొచ్చు తర్వాత ఎప్పుడైనా. మరి
అండ్ సార్ అంటే లైక్ ఇప్పుడు నాకు మీరు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. యూ ఆర్ ఆల్వేస్ ఎగ్నెస్ట్ బెనిఫిట్ షోస్‌కి ఎగ్నెస్ట్ కదా సార్ మీరు? డెఫినెట్‌గా. అంటే లైక్ ఇప్పుడు చాలా వరకు అండ్ మీరొకళ్ళు ఎగ్నెస్ట్. నాకు తెలిసి నాగవంశి గారు కూడా కొన్ని సినిమాస్ ఆయనవి ఒక 2, 3 సినిమాస్ నుంచి ఆయన ఏం చేస్తున్నారంటే లైక్ బెనిఫిట్ షోస్ వేయట్లేదు. అది ఎవరికైనా కావచ్చు. ప్రెస్ షో, ప్రీమియర్ షో వేయట్లేదు. రిలీజ్ అయిన తర్వాత ఓ 2 డేస్ తర్వాత వేస్తున్నారు. సో అంటే లైక్ విచ్ వన్ ఈస్ గుడ్? ప్రీమియర్ షోస్ అసలు వేయకూడదా? బెనిఫిట్ షోస్ వల్ల ప్లస్సే అవుతుంది గదా! ఇండస్ట్రీకి. ఎందుకు మైనస్ అవుతుందనుకుంటున్నారు? బెనిఫిట్ షో అనేది ఎవరికి బెనిఫిట్? సో ఫస్ట్ బెనిఫిట్ షో అనేది ఎవరికి? అంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే కెలామిటీ కోసమో, లేకపోతే ఎవరికైనా ఏ వృద్ధాశ్రమానికో, లేకపోతే ఆర్ఫనేజ్‌కో డబ్బులు ఇస్తానికి చేసేవాళ్ళం. తర్వాత కొంతకాలం తర్వాత ఏమైందంటే, ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ నిలబడటం కోసం వాళ్ళకి హౌస్‌ఫుల్ టికెట్లు ఇచ్చేసి, మొత్తం టికెట్లు ఇస్తే వాళ్ళు పంచుకునేవారు. ముందు చూడాలి ఆ హీరో హ్మ్. ఫ్యాన్స్ హ్మ్. అని వాళ్ళు టికెట్లు ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొని వాళ్ళు చూసుకుని, వాళ్ళు అమ్ముకుని వాళ్ళు తీసుకునేవారు. ఓకే. ఇంకా థియేటర్‌కి మొత్తం డబ్బు కడతారు. టికెట్‌కి ట్యాక్స్ మొత్తం కడతారు. బట్ వాళ్ళు ఇంటర్నల్‌గా రేట్ అమ్ముకొని చేసుకుంటారు. తర్వాత అది అఫిషియల్ చేసి రేట్ పెంచడం మొదలెట్టారు. అది తప్పు ఫస్ట్. ఎవరి బెనిఫిట్. రెండోది మీరనే ప్రీమియర్ అంటే యాక్చువల్‌గా ఏంటంటే మనం ఫ్రీ షో అది. బట్ ఇప్పుడు ప్రీమియర్ అనేది డబ్బులు పెట్టి చేస్తున్నారు. హ్మ్. అది తప్పు. ప్రీమియర్‌కి డబ్బులేంటి? ప్రీమియర్ అనేది ఊరికే ప్రజల్ని ఎలైట్‌ని పిలిచి చూపించాలి. ఇంపార్టెంట్ పీపుల్‌ని కొంతమందిని పిలిచి సినిమా చూపించడం అనేది ప్రీమియర్ అవుతుంది. లేదంటే ఆళ్ళ ఇష్టమైతే రోడ్డు మీద పోయే వాళ్ళని పిలిచి కూడా చూపించొచ్చు. తప్పులేదు దాంట్లో. హుహు. అది ప్రీమియర్. అది కాకుండా నువ్వు ప్రీమియర్ అని చెప్పి టికెట్ పెట్టి పెద్ద టికెట్ పెట్టి సినిమా పెయిడ్ ప్రీమియర్స్. పెయిడ్ ప్రీమియర్ తప్పు కదా! ప్రీమియర్‌కి పెయిడ్ ఏంటి ఇంకా నా పిండకూడు. మేక్ ఓకే. ఇట్ ఎ బెనిఫిట్ షో. హ్మ్. మేక్ ఇట్ ఏ కాస్ట్‌లీ షో లేకపోతే సంథింగ్ ఏదో ఇంకోటి. ఓకే. అండ్ ప్రమోషన్స్ విషయానికొస్తే ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏంటంటే సినిమాకి ఖర్చు పెట్టిన దానికన్నా ప్రమోషన్స్‌కి ఎక్కువ ఖర్చు పెడతారు. అండ్ దట్ టూ చాలా వరకు హీరోస్ ప్రమోషన్స్‌లో పార్టిసిపేట్ చేస్తారు. బట్ హీరోయిన్స్ వరకు వస్తే ప్రమోషన్స్‌లో పార్టిసిపేట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే 'నయనతార' గారు నాకు తెలిసి ఇప్పటివరకు ఏ ప్రమోషన్స్‌లో ఆవిడ పార్టిసిపేట్ చెయ్యరు. అండ్ రీసెంట్‌గా 'అనుష్క' గారు కూడా అంటే లైక్ ఐ యామ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్. 'అనుష్క' గారు కూడా ఏ ప్రమోషన్స్‌లో అంతగా కనిపించరు. అండ్ ఇప్పుడు రాబోయే 'ఘాటి' ప్రమోషన్స్‌లో కూడా ఆవిడని ఎక్స్‌పెక్ట్ చేయకపోవడమే బెటర్ అన్నట్లు మాట్లాడారు. సో, ఎందుకు అంటే లైక్ హీరోయిన్స్ కూడా రాకపోవడం ఒక మైనస్ అనుకోవచ్చా మూవీ ప్రమోషన్స్‌కి? మైనస్ ఏముంది అసలు? ప్రమోషన్ ఏముంది దాంట్లో? ఆవిడ ముందే చెప్తున్నారు. హ్మ్. 'నయనతార' మొదటి నుంచి రాదు. 2 సినిమాలకే వచ్చింది నాకు తెలిసినంత. రెండో, మూడో సినిమాలకొచ్చింది. మిగిలిన సినిమాలకి రాలా. ఆవిడ అగ్రీమెంట్‌లోనే నేను రానని చెప్తుంది. హ్మ్. సో, దాన్ని ప్రిపేర్ అయ్యే సినిమా తీస్తున్నారు కాబట్టి దానికి ప్రాబ్లమ్ లేదు. అంటే దేనివల్ల అంటారు? కొంతమంది హీరోయిన్స్ వాళ్ళిష్టం. మళ్ళీ కొంతమంది చాలా వరకు వాళ్ళిష్టం. మన అనుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. నా ఓకే. ఇష్టం నాది. మీ ఇష్టం మీది. దానికి దీనికి సంబంధం ఏముంది? ఓకే. బట్ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడొచ్చా ఏం పడదు. ప్రమోషన్స్‌లో? అంటే 'నయనతార' సినిమాలన్నీ హిట్ అవుతున్నాయిగా మరి. హ్మ్. ఎఫెక్ట్ పడి ఉంటే ఆవిడ సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వాలిగా. హ్మ్. అన్ని సినిమాలు బాగానే ఆడుతున్నాయిగా. అందులో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఆవిడ చాలా సినిమాలు చేసింది. అవును. అవి కూడా బాగా ఆడినాయిగా. సో, అయన్నీ ఒట్టి మాటలు. ప్రమోషన్ చేస్తేనే సినిమా కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ఆడుతుంది అనేది 'నయనతార' సినిమాలు చూస్తే అర్థమవుతుంది. హ్మ్. ఈవెన్ ఈవిడది కూడా 'అనుష్క' గారు. 'మిస్టర్ శెట్టి, మిస్ శెట్టి' అని ఒక సినిమా వచ్చింది. ఆవిడ రాలా. హ్మ్. మరి ఆడలేదా? ప్రొడ్యూసర్ అదే. ప్రమోషన్ చేయలా. అతను ఒక్కడే సింగిల్ హ్యాండెడ్‌గా హీరో చేసుకున్నాడు హ్మ్. పాపం. హ్మ్. చేస్తే మరి ఆడిందిగా. హ్మ్. అంటే చాలా వరకు ఏంటంటే సార్ రూమర్స్ అన్న పదాన్ని నేను వాడుతున్నాను. బట్ స్టిల్ చాలా వరకు ఏంటంటే ఒక సినిమాలో ఒక మెయిన్ లీడ్ చేసిన పర్సన్ రాకపోతే అది హీరో అయినా, హీరోయిన్ అయినా, డైరెక్టర్ అయినా ఎవ్వరైనా సరే. ఆ పర్సన్ రాకపోతే వెంటనే ఏంటంటే వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉన్నాయి. అందుకే రాలేదు అని ఒక క్వెషన్ మార్క్ పెడుతూ ఉంటారు. దేనివల్ల అంటారు? ఉంటే మీకేంటి ప్రాబ్లము? ఉంది. హ్మ్. మీకేంటి ప్రాబ్లమ్? అంటే దానివల్ల మూవీకేమైనా ఎఫెక్ట్ ఏం అవుతుందేమో ఎఫెక్ట్ అని. అవుతుంది? హ్మ్. ఇష్టం లేదు. వాళ్ళకిష్టం లేదు. మేమిద్దరం కొట్టుకున్నాము. హ్మ్. ఆ సినిమాకి రారు హ్మ్. ప్రమోషన్‌కి. అయితే హ్మ్. ఏంటి? సినిమా బాగుంటే చూస్తారు కదా! హ్మ్. ఇప్పుడు ఇదే చెప్తున్నా. ఇందాక 'మిస్టర్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి' చెప్తున్నా. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ ప్రమోషన్ చేయలా. ఒక్క హీరోనే 3, 4 ప్రెస్ మీట్లు పెట్టాడు. అవును. ఆవిడ రాలా. హీరోయిన్ రాలా. అయినా మరి ఆడిందిగా సినిమా. కంటెంట్ బాగుందిగా. అక్కడేం ప్రొడ్యూసర్‌కిను వాళ్ళకి డిస్ప్యూట్ ఏం లేదు పాపం. హ్మ్. మంచి ప్రొడ్యూసరు వాళ్ళు దే హావ్ డిసైడెడ్ నాట్ టు ప్రమోట్ ఇట్. హ్మ్. కైండ్ ఆఫ్ ఏదో ఆలోచన ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఆలోచన వాళ్ళకి. అంటే ఒక్కో సినిమాకి అదే ప్రమోషన్ అయ్యుండొచ్చు. ఓకే. అండ్
ఎంత ఆ పెద్ద హీరో కూడా రిలీజ్కి ముందు ఇక్కడ చేసి రిలీజ్ రోజు అమెరికా వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైందో సినిమా ఆడిందిగా, వాళ్ళు లేకపోయినా ఆడిందిగా సినిమా. అండ్ అంటే ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమాస్ తీసినా కొన్ని సార్లు మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగదు. అలానే నాకు తెలిసి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ విషయంలో కూడా జరుగుతుంది సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూపర్ హిట్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్స్ సినిమా హిట్ అవుతుంది అని చెప్పి హై బడ్జెటెడ్ సినిమాస్ తీసి డిసప్పాయింట్ చేసిన సిట్యుయేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఉన్నాయి. ఇందాక అనుకున్నాను దిల్ రాజు గారి సినిమాలు చాలా చెప్పుకున్నాను కదా, అవునవును. దిల్ రాజు గారి చాలా మూవీస్ లేటెస్ట్ గా చెప్పుకున్నాం. చూశాను. హ్మ్. ఎవరికైనా అవుతుంది, ఆయనే కాదు, ఇప్పుడు చాలా బిగ్ కంపెనీస్ అన్ని హ్మ్. ఇప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి ఈ మధ్యకాలంలో. ఈ సంవత్సరం ఏం సినిమాలు ఆడినాయి, ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఎన్ని హ్మ్. సినిమాలు ఆడినాయి. హ్మ్. చెప్పుకుంటూ పోతే మళ్ళీ పేర్లు చెప్పామంటారు, మనకెందుకు కానీ హ్మ్. ఎన్ని సినిమాలు ఆడినాయి, అన్ని పోతానే ఉన్నాయి కదా. మౌత్ పబ్లిసిటీ వల్ల సినిమా సక్సెస్ అవుతుంది అని మౌత్ అంటున్నారు కదా! పబ్లిసిటీ వల్లే సక్సెస్ అవుతుంది సినిమా, లేకపోతే అవ్వదు. యాహ్! సో ప్రమోషన్ వల్ల అవుతుంది అనేది ఒకటి. ప్రమోషన్ వల్ల ఏంటంటే ఇనిషియల్ ఓపెనింగ్ వస్తుంది. అంటే ఇనిషియల్ ఓపెనింగ్ ఎక్కువ వస్తే మౌత్ పబ్లిసిటీ పెరుగుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ చూస్తారు కాబట్టి తొందరగా స్ప్రెడ్ అవుతుంది. మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఎక్కువ స్పీడ్గా ఫుల్ అప్ అవుతుంది. లేదంటే స్లోగా పికప్ అవుతుంది, ఎక్కువ టైం పడుతుంది. ఓకే. అందుకని ప్రమోషన్ హెల్ప్ చేస్తుంది. ఓకే. ఈ రివ్యూస్, మౌత్ పబ్లిసిటీ రెండిట్లో రివ్యూస్ అసలు ఏమి చెయ్యవు. హ్మ్. నా లెక్కలో రివ్యూస్ అనేది మీకు దేవర సినిమాకి చాలా బ్యాడ్ రిపోర్ట్ ఉంది, త్రిబుల్ ఆర్కి బ్యాడ్ రిపోర్ట్ ఉంది. మరి చూశారుగా, హ్మ్. రెండు పెద్ద పెద్ద రెవెన్యూస్ చేసినాయిగా. అంటే నా క్వెషన్ ఏంటంటే సినిమాలు ఎక్కువ అవ్వడం వల్ల, రెగ్యులర్‌గా చూడడం వల్ల చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారిందా? ఆలోచించే విధానం మారిందా? ఎందుకంటే మంచి సినిమా బావున్నా సరే బయటకొచ్చి ఆ సినిమా బాలేదని చాలామంది చెప్తున్నారు. దాంట్లో ఉన్న పాజిటివ్స్ ఎవరు చెప్పట్ల. నెగెటివ్సే చెప్తున్నారు. అంటే ఒక సినిమా బావుంటే వెంటనే తీసుకోలేకపోతున్నారు. దేనివల్ల? ఎందుకని? అంటే భారతదేశం ప్రపంచం అంతా కూడా నెగిటివిటీ పెరిగిపోయింది. హ్మ్. ప్రపంచంలో మనుషుల్లో నెగిటివిటీ పెరిగిపోతుంది, ద్వేషం పెరుగుతుంది, అసూయ పెరుగుతుంది. దాంతో దేనికైనా కానీ నెగిటివ్, కోడిగుడ్డు మీద ఈకలు పీకటం ఎక్కువైపోయింది జనానికి. అంటే లేదండి నాకు నచ్చిందంటే ఎదుటివాడిలో ఉన్న తప్పులు చెప్పడం మొదలైంది. ఇప్పుడు నా తప్పులు చెప్పరు, హ్మ్. ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాను, బట్ నేను దేవుడిగా మీరు కొలుస్తున్నారు. నా తప్పుల గురించి తప్ప నేను తప్పు చేస్తున్నానని మీ పక్కన వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు మీకు. అంటే వీడు తప్పు చేస్తున్నాడండి, చిచ్చిచ్చి నువ్వే తప్పు, నువ్వు అట్ట చేసావు అట్ట చేసావు, నువ్వు మా ఆయన మాట. సో ఇది ఎక్కువైపోయింది ఫ్యాషన్, ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటం, బ్లేమ్ గేమ్ కానీ పాయింట్ ఔట్ చేసిన. నెగిటివిటీ కానీ ఎక్కువైపోయింది. ఓకే. సో రివ్యూస్ వల్ల ఎఫెక్ట్ అవుతుందా సార్? లేకపోతే లేదు ఓన్లీ మౌత్ కొంత పబ్లిసిటీ? అవుతుంది, బట్ నేను వాళ్ళు మా వాళ్ళు చెప్పినంత ఎక్కువ ఏం లేదు అసలు నెగిటివ్ పట్టుకోరు. ఎందుకంటే ప్రతివాడు చెప్పేస్తున్నాడు. హ్మ్. ఇది దాన్ని ఏమంటారు, రివ్యూ. హ్మ్. ఎవడు పడితే వాడు రివ్యూ రాస్తున్నాడు. ఆ ఓకే. రాసిన రివ్యూస్ పట్టించుకుంటారని నేను నమ్మను. ఏదో 4-5 రివ్యూస్ పట్టించుకుంటారు. బట్ ఆ రివ్యూస్ రాస్తే బాగలేదని రాసినవి కూడా చూశారు కదా అంటా నేను. బాలేదు అని రాసినవి కూడా చూసారు. చూశారు కదా, మరి హ్మ్. చూస్తున్నప్పుడు ఇంకెందుకు మరి ఆ రివ్యూల గురించి పట్టించుకుంటారంటే మరి అవి ఆడకూడదుగా. హ్మ్. అవి రికార్డ్ కలెక్షన్లు చేసిన సినిమాలే, మనం చిన్న సినిమాలు కూడా కాదు. అవును. రీసెంట్‌గా కూడా షూటింగ్స్ ఆపి స్ట్రైక్స్ అవి చేయడం జరిగాయి. లైక్ డైలీ వారి పేమెంట్స్ పెంచండి, వేతనాలు పెంచండి అని చెప్పేసి. అంటే లైక్ అప్పుడు ఎంత ఇచ్చేవారో తెలీదు. బట్ ఈ మధ్య కాలంలో 2 జరుగుతున్నాయి సార్. మీ వరకు ఎంతవరకు వచ్చిందో లేదో తెలుసు. నాకు తెలిసి యాస్ ఇండస్ట్రీ పెద్దగా మీకు తెలిసే ఉంటుంది. ఆహ్, బేసికల్‌గా కొంతమందికి పేమెంట్స్ ఇస్తారు. కొంతమందికి పేమెంట్స్ ఆపేస్తారు. అంటే లైక్ అవకాశం ఇవ్వడమే ఎక్కువ, పేమెంట్స్ ఏంటి ఇచ్చేది అని అంటారు కొంతమందికి. అంటే లైక్ ఇలా ఆలోచించే వాళ్ళు కావచ్చు. అండ్ రీసెంట్‌గా జరిగిన స్ట్రైక్‌లో నాకు తెలిసి చాలా వరకు వాళ్ళకి పాజిటివ్‌గానే వచ్చింది. సో దాని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ పాయింట్? దాంట్లో ఆపటం అనేది ఏముండదమ్మా. హ్మ్. ఇవ్వటమే ఎక్కువ అనేది ఏంటంటే కొత్తగా ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకి ఉంటుంది కానీ వర్కర్స్తో ఆ ప్రాబ్లం ఉండదు. వర్కర్స్తో ఏంటంటే వీళ్ళు ఫెసిలిటీ కోసం ప్రొడ్యూసర్లు డైలీ వేజెస్ ఆపుతారు, అవి కొంచెం పెండింగ్ ఉన్నాయి అంతే తప్ప ఎగ్గొడతారనేది లేదు. ఇప్పుడు నేను ఇప్పుడు మార్కెట్ లైన్ డైరెక్టర్ని. ఇప్పుడు నాకు సడన్గా ఎవరో సినిమా ఇచ్చారు అనుకోండి, హ్మ్. నాకు వాళ్ళు చెప్పొచ్చు నీకు సినిమా ఇవ్వటం ఎక్కువయ్యా, నీకు సినిమా ఇచ్చింది ఎక్కువ, ఇంకా డబ్బులు ఎవడిస్తాడు, నువ్వు చేస్తే చేయి లేకపోతే పో అనొచ్చు. ఓకే. అది రైట్ ఉంది వాళ్ళకి అది ఉంది. నా ఇష్టం అయితే నేను చేస్తాను, లేకపోతే మానేసి కూర్చుంటాను ఇంట్లో. ఓకే. సో అట్లా ఉంటుంది తప్ప, లేదా కొత్తగా ఎవరో వచ్చారు వాళ్ళకి నీకు సినిమా ఛాన్స్ ఇవ్వటం ఎక్కువ, నేను డబ్బులు ఇవ్వను అనొచ్చు. హ్మ్. అంతే తప్ప ఈ రెగ్యులర్ వర్కర్స్కి నేను డబ్బులు నువ్వు నీకు సినిమా ఇవ్వటం ఎక్కువ అనే మాట ఉండదు. బట్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, అనవసరమైన ఖర్చులు ఎక్కువ పెట్టేటప్పటికి
ఈ డైలీ పేమెంట్ ఇది. ఆ రోజు పేమెంట్ ఇస్తానికి ప్రొడ్యూసర్ల దగ్గర ఉండగా ఈ అప్పులు పేరుకుపోయి 14 కోట్లు, 13 కోట్లు చిల్లర పేరుకుపోయి ఉన్నాయి. సార్ అంటే ఇప్పుడు వాళ్ళకి పెంచే 15% పెంచారు కదా సార్? కొన్ని శాఖలకు పెంచారు. కొన్ని అంటే లైక్ ఏమేమి శాఖలకు పెంచారు? 15 శాఖలు ఇప్పుడు పేర్లు ఎక్కడ గుర్తుంది. ఓకే. ఓకే డన్. అండ్ ఇంకొకటి అడగాలనుకున్నది ఏంటనంటే లైక్ రెమ్యునరేషన్స్ ఆఫ్ ఎ సెలబ్రిటీ. ఇప్పుడు జనరల్‌గా ఎలా ఉంటుందనంటే ఒక హీరోకి ఎక్కువ ఉంటది. కంపేరింగ్ టు హీరోయిన్ తక్కువ ఉంటది. అంటే లైక్ ఈ రెమ్యునరేషన్స్ వల్ల కూడా సినిమాలు అంటే లైక్ ఆడడం కానీ, ప్రొడ్యూసర్ తీయాలనుకోవడం కానీ, దానివల్ల కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అదేం లేదంటే ఒక్కొక్క హీరోకి, ఒక్కొక్క హీరోయిన్‌కి ఒక ఫాలోయింగ్ ఉంటుంది. హ్మ్. జనరల్‌గా మేల్ ఓరియెంటెడ్ సినిమాలు ఇయన్నీ. హీరో ఎక్కువగా మేల్ ఓరియెంటెడ్. ఓరియెంటెడ్ ఆ? వస్తాయి. ఎక్కువగా హీరో ఓరియెంటెడ్ మొదటి వస్తున్నాయి. నుంచి హీరో ఓరియెంటెడ్ సినిమాలే. ఎక్కడో బాగా పాపులర్ హీరో విజయశాంతి గారిలాగా, భానుమతి గారిలాగా, వాణిశ్రీ గారిలాగా కొంతమంది వచ్చినప్పుడు తప్ప ఇన్ జనరల్ హీరో ఓరియెంటెడ్ సినిమాలు. హ్మ్. సో వీళ్ళ సినిమాలు కాబట్టి హీరోలకి రేట్లు ఉంటాయి. హీరోల్లో కూడా కొంతమంది చాలా పాపులర్, రజనీకాంత్ గారు, ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు ప్రభాస్ గారు, ఇట్లా వీళ్ళంతా ఒక టోటల్గా వాళ్ళు డిఫరెంట్ జోనర్ అయిపోయారు. వాళ్ళ సినిమాలకి అంతంత డబ్బులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. మిగిలిన వాళ్ళకి దే హ్యావ్ సమ్ ఇదన్నమాట. ఓకే. డన్. చిరంజీవి గారికి అంటే లైక్ మీరు స్టార్టింగ్‌లో చూసిన చిరంజీవి గారిని, ఇప్పుడు చూసిన చిరంజీవి గారు అంటే లైక్ బేసికల్‌గా చాలామంది ఇండస్ట్రీలో ఏ సినిమా బావున్నా, ఏం జరిగినా ఆయన్ని ఒక పెద్దలాగా అనుకోని ఆయన దగ్గరికెళ్తారు. ఆయన కూడా అందరిని పిలిచి విష్ చేస్తుంటారు. బట్ మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? ఆయన 'విశ్వంబర' మూవీ కూడా రాబోతోంది. సో డిఫరెన్స్ ఏముంది ఇప్పుడు ఆయన వాళ్ళ మొత్తం రామారావు, నాగేశ్వరరావు, ఆ బ్యాచ్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు అందరూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ జనరేషన్లో సీనియర్ మోస్ట్ ఆయన. హ్మ్. సో ఈ ఇప్పుడున్న కుర్రాళ్ళంతా ఆయన చూసి వచ్చిన వాళ్ళు, ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు. అవును. కొంతమంది ఆయన ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు. ఎందుకంటే ఆయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన హీరో అయ్యాడు అండ్ మెగాస్టార్ అయిపోయాడు. హ్మ్. సో ఆయన్ని అసలు ఐ మీన్ భారతదేశమే అసలు ఆశ్చర్యపడే లెవెల్లో ఆయన ఇది క్లౌట్ వచ్చింది అప్పట్లో. సో ఆయన ఇప్పుడు ఒక ఏజ్ వచ్చింది, సీనియారిటీ ఉంది కాబట్టి న్యాచురల్గా అందరితో బాగుంటానికి ట్రై చేస్తాం. ఓకే. అండ్ మాకు తెలియనిది, ఆయన గురించి మీకు తెలిసినది ఏదైనా ఒకటి చెప్తారా? చిరంజీవి గారి గురించి? ఏముంటుంది, అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈజ్ ఎ ఓపెన్ బుక్ హ్మ్. అయిపోయింది హ్మ్. ఇప్పుడు. హ్మ్. సో ఇప్పుడు ఆయన కొత్తగా మనకి ఆయనకి తెలియంది, నాకు తెలియంది, మీకు తెలియంది ఏమి ఉండదు. హ్మ్. అందరికీ తెలిసిన చిరంజీవి నాకు తెలుసు అంతే. ఓకే. అండ్ సార్ అంటే లైక్ మీ సినిమాలు అంటే లైక్ మీరు డైరెక్ట్ చేసిన సినిమాలు కొంచెం యూనిక్‌నెస్ అనేది ఉంటది. అంటే లైక్ అప్పట్లో. బట్ ఇప్పుడున్న జనరేషన్‌కి మీరు సినిమా అంటే లైక్ మళ్ళీ ఎప్పుడు రాబోతున్నారు యాస్ ఎ డైరెక్టర్‌గా? ఏమైనా కథలు ఇంకా అనుకుంటున్నారా? ఈ వయసు డైరెక్షన్ అక్కడ హ్మ్. ఐ డోంట్ థింక్ ఐ విల్ డైరెక్ట్. డైరెక్షన్ అది చేయరా సార్? ఐ డోంట్ థింక్ ఎవరిని ఇవ్వాలి, నేనైతే చేయను. హ్మ్. నా సొంతంగా నేను సినిమా తీసి డైరెక్ట్ చేసే మూడ్ లేదు. ఓకే. ఎవరైనా ఇస్తారని నేను నమ్మను. హ్మ్. అవకాశాలు వస్తాయని నాకు పెద్ద ఓహ్! ఆశ లేదు, అవకాశం కూడా లేదు నేను అనుకోవటం. ఓకే. ఎందుకంటే ఉన్న మార్కెట్ ట్రెండ్లో ఐ డోంట్ థింక్ ఐ విల్ ఫిట్ ఇన్. సో దే మైట్ నాట్ థింక్ ఐ విల్ ఫిట్ ఇన్ రాదర్. ఓకే. నేను ఇట్స్ ఐ యువర్ డోంట్ థింక్ పర్సనల్ అన్నాను. ఒపీనియన్. నేను ఫిట్ అవుతాను నేను అనుకుంటాను. బట్ హ్మ్. అవతలోళ్ళు కూడా అనుకోవాలిగా, అనుకుంటేనే కదా నాకు సినిమా ఇస్తారు. ఓకే. సో వాళ్ళు అనుకోకపోతే మనకి రాదు కదా సినిమా. వాట్ ఇఫ్ యాస్ ఎన్ ప్రొడ్యూసర్? ఇది ఒక ప్రొడ్యూసర్‌గా? ప్రొడ్యూసర్గా ఎప్పుడైనా చేయొచ్చు, ఎనీ టైం చేసే అవకాశం ఉంది. ఓకే. అవకాశం ఉండాలి. నాకు అన్ని రకాల వనరులు ఉంటే నేను చేస్తాను. ఓకే. ఏ మైట్. ఓకే. సార్ నాకు తెలిసి మీరు ఒక 2 జనరేషన్స్, 3 జనరేషన్స్ ఆర్టిస్టులని చూసుంటారు కదా సార్. సో, ఆర్టిస్టుల్లో మార్పు ఏదైనా వచ్చిందా సార్? అంటే ఒకప్పుడు ప్రొడ్యూసర్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్‌కి ఇచ్చే రెస్పెక్ట్, సీనియర్ ఆర్టిస్ట్‌లకి ఇచ్చే రెస్పెక్ట్ ఇప్పుడున్న ఆర్టిస్టులు అలానే ఇస్తున్నారా? మార్పులేమైనా చూసారా? ఏం మార్పు ఉంటుందమ్మా ఇప్పుడు అంటే యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్తో నాకు పెద్ద ఇంటరాక్షన్ లేదు. హ్మ్. వాళ్ళు ఎలా ఉన్నారు అనేది నాకు అసలు ఐడియా లేదు. ఇంతకు ముందున్నోళ్ళు డిఫరెంట్గా, చాలా డిఫరెంట్గా ఉండేది, ఓకే. బాగుండేది. ఇప్పుడు కూడా బాగానే ఉందేమో అనుకుంటుంది, తెలియదు. నేను ఒక క్వెషన్ అడుగుతాను, తప్పుగా తీసుకోవద్దు. సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల ఈ సెలబ్రిటీలందరూ యాక్సెస్ అన్నది చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు చిరంజీవి గారిని చూడాలి అనంటే ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా పోస్ట్ పెడితే ఓకే. ఏ షూటింగ్ సెట్‌లో ఉన్నారు, ఎక్కడున్నారని తెలుసుకొని వెళ్లి కలుస్తున్నారు. ఒకప్పుడు అలా ఉండేది కాదు.
ఎక్కడ జరిగినా న్యూస్ పేపర్‌లో వాళ్ళ ఫోటోలు వస్తేనో, టీవీలో వాళ్ళు వస్తేనే చూసేవాళ్ళం. ఈ సోషల్ మీడియా ఎక్కువైపోవడం వల్ల, వాళ్ళు బాగా ఈజీ యాక్సెస్ అయిపోవడం వల్ల, ఎక్కడైనా కొంచెం చులకన భావం అన్నది లేదు, వచ్చిందంటారా మీరు పొరపాటు సెలబ్రిటీస్‌కి? పడుతున్నారు. యాక్సెస్ ఏ ఉండదు. హ్మ్. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం తప్ప మేము లోపలికి రానివ్వం. హ్మ్. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని మీరు ఏదో ఇన్‌స్టాగ్రామ్‌లో నా బొమ్మ చూసి నా దగ్గరికి వచ్చేస్తే మేము లోపల ఈజీ రానివ్వం. యాక్సెస్ ఉంటుందంటారా? ఈజీ యాక్సెస్ వెళ్ళండి, కొట్టి పంపిస్తారు మిమ్మల్ని. ఓకే. అంటే అవైలబుల్‌గా ఉండడం ఎంతవరకు ఎవరు ఇదంటారు అవైలబుల్ సార్? కాదు, ఎవరు రానివ్వరు ఎవరి దగ్గరికి. హ్మ్. పైగా బౌన్సర్లు కూడా ఉంటున్నారు ఈ మధ్య సెట్‌ల్లో. ఓకే. మీరు బౌన్సర్స్ ఎత్తి పడేస్తారు బయట. ఓకే. అండ్ సార్ అంటే లైక్ ఇప్పుడు సినిమాలో యాక్టింగే కాకుండా చాలామంది పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. ఆర్టిస్ట్‌లే కాకుండా. సో, ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. సో, ఆయన ఒక అంటే లైక్ ఓడిపోయిన ప్లేస్‌లోనే మళ్ళీ ఆయన నిలబెట్టుకొని నౌ హి ఈస్ ఎ డిప్యూటీ సీఎం. బట్ ఇన్ ఫ్యూచర్‌లో ఆయన అంటే లైక్ సీఎం అయ్యే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అవ్వచ్చు, ఛాన్స్ ఎందుకు లేదు, హ్మ్. అవ్వచ్చు. అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువే ఉన్నాయి. ఓకే. ఎందుకంటే ఫ్యూచర్ లీడర్ ఆంధ్రాలో లేడు, ఓకే. కనపడతలేదు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నాయకుడు అనేవాడు కనపడతల్లా. సో వెదర్ ఐ లైక్ హిమ్ ఆర్ నాట్, నెక్స్ట్ ఆయన ఒక్కడే లీడర్గా ఉన్నాడు. ఓకే. ఛాన్సెస్ ఉన్న లీడర్ ఆయనే. సో డెఫినెట్గా చీఫ్ మినిస్టర్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ సార్ సినిమాలు డెవలప్ అవుతున్న కొద్దీ మనకెలా అయిపోతుందంటే బడ్జెట్స్ విషయంలో చాలా వరకేంటంటే షూటింగ్ పక్కన పెడితే వీఎఫ్ఎక్స్ వర్క్స్‌కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కాకపోతే అది అవుట్‌పుట్ వచ్చేసరికి దట్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ నాట్ సాటిస్ఫై టు ద ఆడియన్స్. ఆడియన్స్‌కి సాటిస్ఫై చేయట్లేదు. అండ్ ఆ వీఎఫ్ఎక్స్ వర్క్‌కే సంవత్సరాలు ఎక్కువ టైం పట్టేస్తున్నాయి అని చెప్పి చాలా సినిమాలు ఆగిపోతూ ఉంటాయి. సో, ఈ వీఎఫ్ఎక్స్ వర్క్ వల్ల సినిమాల ప్రభావాలు ఎలా ఉంటాయి? అంటే విఎఫ్ఎక్స్ వల్ల సినిమాల ప్రభావం ఏం లేదు. ముందు విఎఫ్ఎక్స్ మీద సినిమాలు తీయాలంటే ఆ ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి దాని మీద ఫుల్ గ్రిప్ ఉండాల. హ్మ్. సో దాన్ని ఆలోచించి చేస్తే కరెక్ట్‌గా వస్తుంది. ఆలోచన లేకుండా దాన్నేదో బడ్జెట్ ఇప్పుడు ఈ సినిమా విఎఫ్ఎక్స్ మీదే నేను సినిమా తీస్తున్నాను అనుకున్నప్పుడు యూ షుడ్ గో టు ద బెస్ట్ కంపెనీ ఆర్ బెస్ట్ ప్రొవైడర్. వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నాకెవరో ఫ్రెండో, నా చుట్టమో లేకపోతే నేనే సొంతంగా కంపెనీ పెట్టి నేను సాధించేద్దాం అనుకుని ఓ పిచ్చిదంతా చేసి ఒక సంవత్సరం అయిపోయినాక నాకు చండాలంగా వచ్చింది అవుట్పుట్ మళ్ళీ మొదలెడితే ఇంకో సంవత్సరం పడుతుంది. హ్మ్. సో మీరు ఇప్పుడు అడిగేవన్నీ చాలా అట్ట లేట్ అయిన సినిమాలే. సో వాళ్ళు మొదటి నుంచి సరైన లైన్‌లో వెళ్తే కరెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడైనా గానీ ఎవరైనా కరెక్ట్‌గా వెళ్తే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది, ప్రాబ్లమ్ లేదు. ఓకే. వీఎఫ్ఎక్స్ కోసం లేట్ అవుతుంది. వీఎఫ్ఎక్సే మనం సినిమా అంటే ఇప్పుడు 'అవతార్' ఉంది. వాళ్ళు అదే కాబట్టి దాన్ని ముందు నుంచి చేస్తారు. ప్రీ ప్రొడక్షన్‌లో నుంచి స్టార్ట్ అవుతుంది. హ్మ్. అది చెయ్యాలి. ఇప్పుడు మనకి 'మహావతార్ నరసింహ' ఉంది. మొత్తం యానిమేషనే కదా! అవును. మరి ఇరగబాదేశారు వాళ్ళు, చేశారు కదా! అవును. అండ్ అంటే లైక్ వేరే లాంగ్వేజ్‌లో సినిమాలు చూసి సూపర్ హిట్ చేస్తున్నారు సార్ ఇక్కడ. హ్మ్. వేరే లాంగ్వేజ్‌లో సినిమాలు తెలుగులో డబ్ అయితే సూపర్ హిట్ చేస్తున్నారు. అరే! ఎంత బావుంది కదా! చాలా సింపుల్ లైన్ కదా! మనోళ్ళు ఎందుకు తీయటం లేదు? అన్న ఒక క్వెషన్ మార్క్. నేనే చాలా మంది విన్నాను. నా ఫ్రెండ్ సర్కిల్‌లో చాలా మంది మాట్లాడడం విన్నాను. ఒక మలయాళం సినిమా ఏదన్నా తెలుగు డబ్ అయ్యి వస్తే థియేటర్‌లో చూసి అద్దిరిపోయింది సినిమా. ఇలాంటి కథలు ఎందుకు మన దగ్గరికి రావట్లేదు అని చాలా వరకు క్వెషన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆ సినిమా టికెట్ రేట్లు కూడా పెంచేస్తున్నారు. ఓకే. టికెట్ రేట్ల విషయం పక్కన పెడితే, బట్ తెలుగు సినిమా అటుపక్క వెళ్ళేసరికి దే ఆర్ లైక్ సేమ్ చేస్తున్నారు. కొన్ని ప్లేసెస్‌లోని అసలు ఆడనివ్వట్లేదు. వేరే అదర్ స్టేట్స్‌కి వెళ్తే. లైక్ ఈ ఈ ఈ డిఫరెన్సెస్ అన్నది అదేం ఏంటి అసలు? లేదమ్మా. వాళ్ళు డిఫరెంట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. హ్మ్. మీరు చెప్పినట్టు ఇక్కడ మలయాళం సినిమా అనగానే ఎగబడలేదు. ఆ 'ప్రేమలో' ఒకటిను, 'మంజుమల్ బాయ్స్' ఒకటి 2 సినిమాలు ఇక్కడ బ్రహ్మాండంగా ఆడినాయి. హ్మ్. మరి మిగతా సినిమాలు ఏమి ఆడలేదు పెద్దగా. ఒకటి ఉంది. ఇంకో మమ్ముటిది. ఒకటి ఎతికితే ఒకటి అంటే దొరుకుతుందేమో, ఉన్నాయి. అది కాదు. సడెన్‌గా గుర్తు సో రావట్లేదు. యాహ్! ఎక్కువ మరి తర్వాత ఆయన మమ్మూటి 'మోహన్ లాల్' గారిది మొన్న రిలీజ్ అయింది. హ్మ్. అక్కడ ఇరగదీసిందన్నారు. ఇక్కడికొస్తే ఏం లేదు కదా! అవును. సో అయన్నీ కాదు. ఊరికే మన భ్రమ బయటని. మన సినిమాలు మనం చెత్త సినిమాలు తీసి ఆళ్ళు చూడలేదంటే ఆళ్ళు చూడరు. హ్మ్. వాళ్ళు మంచి సినిమాలకి అలవాటు పడ్డారు. మనం చెత్త తీసి ఆళ్ళని అంటిస్తామంటే చూడరు. ఓకే. అప్పటికి అల్లు అర్జున్ గారి సినిమాలన్నీ మీకు కేరళలో సూపర్. ఆయన కూడా ఈక్వల్‌గా ఆళ్ళ స్టార్. హ్మ్. సో అక్కడ చూస్తున్నారు కదా! అట్లా అతను అల్లు అర్జున్ సినిమాలు మీరు చూడండి. ఎంతో కొంత సెన్సిబుల్‌గా కామెడీయో ఏదో ఒకటుంటది. ఆయన పెర్ఫార్మన్సో ఒకటుంటుంది. కాబట్టి ఆయన సినిమాలు చూస్తున్నారు. హ్మ్. మిగిలినోళ్ళు కూడా అట్టా తీస్తే చూస్తారు.
మనం తీసే సినిమా సరిగ్గా తీయకుండా వాళ్ళు చూడలేదు, మా భాషను గౌరవించలేదు. ఎందుకు గౌరవిస్తారు? ఎందుకు గౌరవిస్తారు? భాష కాదు, ఇక్కడ డబ్బింగ్ చేసి మీరు వాళ్ళ భాషలో చూపిస్తున్నారు. ఇక్కడ మీరు తెలుగు సినిమా కాదు అక్కడ చూపించేది, మన తమిళ సినిమానో, మలయాళం సినిమానో, హిందీ సినిమాను చూపిస్తున్నారు. వాళ్ళకు కూడా ఇది రావాలి కదా. ఇప్పుడు బాహుబలిలో, పుష్పో, లేకపోతే త్రిబులారో చేసినాయి అంటే అది యూనివర్సల్గా ఉండే ఒక కాన్సెప్ట్ లాగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు. మనం మిగిలిన సినిమాలు మనకి తీసి వాళ్ళు చూడలేదంటే, మనం మంజుమల్ బాయ్స్ కానీ ప్రేమలు అనేది లవ్ స్టోరీ కాబట్టి ఎవరైనా చూస్తారు, కాలేజీ స్కూల్ పిల్లలది. మంజుమల్ బాయ్స్ ఒక రియల్ ఇన్సిడెంట్ కాబట్టి వాళ్ళు కష్టం చూసాం. మిగిలిన సినిమాలు ఎందుకు చూడడం? నాకు ఇప్పుడు నా చిన్నప్పుడు ఎప్పుడో సల్మాన్ ఖాన్ అది ప్రేమ పావురాలు తెలుగులో డబ్బింగ్ చేస్తే మైనే ప్యార్ కియా సంవత్సరం ఆడింది. ఇక్కడ దిల్వాలే దుల్హనియా కూడా 200 రోజులే ఆడింది తెలుగులో డబ్ చేస్తే. సో అన్ని మళ్ళీ తర్వాత వాళ్ళ సినిమాలు ఆడలేదే, ఒకరోజు కూడా ఆడలా. మొన్న జవాన్ చేశాడు ఆయన తెలుగులో డబ్బింగ్, ఏం చూశారు? చూడలేదు కదా. సో అదేం లేదు, మనకి నచ్చాలి. జవాన్ లాంటి సినిమా మన హీరోలు రోజు చేస్తున్నారు. జవాన్ హిందీ కొత్త ఏమో కానీ మనకు కొత్త కాదు, అందుకని మనం చూడాలి. మనకు నచ్చలేదు చూడాల, అంతే. మనకు నచ్చితే చూసేవాళ్ళంగా. సో ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క ఇది ఉంటుందమ్మా, ఆ కష్టం ప్రకారం సినిమాలు చూస్తారు. సో అది మన సినిమా చూడలేదు అంటే ఊరికే భాషా ద్వేషం, ఇందాక నెగిటివిటీ పెంచడానికి వాడు చూడాల, మనం ఆరో సినిమాలు చూస్తున్నాం, మలయాళం సినిమాలు, మన సినిమాలు వాళ్ళు చూడరు. నువ్వు సరైన సినిమా తీసి సావయ్యా బాబు ముందు, అప్పుడు చూస్తారు వాళ్ళు. ఓకే. అండ్ సార్, బయోపిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? అంటే గుట్టుగా ఉన్న, నేను ఒకళ్ళని ఎవరినో అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక గుట్టుగా ఉన్న సెలబ్రిటీ తన జీవితంలో ఏం జరిగిందో, మేల్ ఆర్ ఫీమేల్, ఏం జరిగిందో అది తీసుకొచ్చి పబ్లిక్గా ఎందుకు చూపించాలి అని ఒకటి. అండ్ ఉన్నది ఉన్నట్టు చూపించకుండా దానికి ఫిక్షనల్ అంటిస్తారని కొంతమంది. బట్ మీ పర్సనల్ ఒపీనియన్లో బయోపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే బయోపిక్ అంటే ఇన్స్పైర్ చేసే బయోపిక్స్ అన్నీ అవసరం అమ్మా. కొంతమంది చరిత్రకారులు వాళ్ళ జీవితాలు పుస్తకాలు, అది హిస్టరీ ప్లస్ ఎడ్యుకేషన్ కూడా. అది ఎడ్యుకేషన్కి ఇప్పుడు రాకెటరీ ఉంది, సో అది ఎడ్యుకేషన్. అది అసలు అతని కష్టం ఏంటి, ఇదేంటి. మొన్న నేను మేకింగ్ ఆఫ్ గాడ్ ఫాదర్ వెబ్ సిరీస్ ఏదో పెట్టారు, ఏదో అఫెన్స్ ఏదో దాని పేరు ఏదో ఉంది, 7 episodes 10 episodes. అది చూస్తుంటే కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. సినిమా తీయటం ఎంత కష్టం మేము చేసాం, అందులో చెప్పిన కష్టాలన్నీ నేను పడ్డాను. నేనే కాదు, నాకు తెలిసిన ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, ఆర్టిస్టులు కానీ చాలామంది పడి ఉంటారు. అది అంత ఉంటుంది. ఇంత ఉంటుంది అనేది మనం ఎప్పుడు చెప్పలే సినిమాలో. మాకే నిజంగా ఇంత మనం పడ్డాం కదా, ఈ కష్టం అనిపించింది. బ్రహ్మాండంగా ఉంది. సో అవి జనానికి తెలియటం అవసరం. ఇప్పుడు ఏలమెర్రిగా అన్ని 100 కోట్లు పెట్టారు, ఇన్ని 1000 కోట్లు పెట్టారని మనం వెళ్ళి చూస్తున్నాం. ఎంత కష్టపడి సినిమా తీసాడో చూస్తే తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు ఆయన నంబి, ఆయన ఎంతో కష్టపడి ఇది ఇచ్చినాక ఆయన తీసుకెళ్ళి దేశద్రోహి అన్నారు, ఆయన కాదన్నారు. సో అది మనకు తెలియాలి, ఆ పెయిన్ మనకు తెలియాలి. సో కొన్ని బయోపిక్స్ చాలా అవసరం మనం తెలుసుకోవటం, కొన్ని అనవసరం. ఇప్పుడు దొంగల బయోపిక్ తీస్తున్నారు, దేశద్రోహుల బయోపిక్స్ తీస్తున్నారు, అది అన్యాయం, అది దుర్మార్గం. అది తీసిన వాడిని కాల్చారు నా ఉద్దేశంలో. ఓకే. సో మీ ఉద్దేశంలో అంటే లైక్ ఒక ముగ్గురు పేరు చెప్పగలరా వీళ్ళ బయోపిక్ అవసరం ఉంది అని? లైక్ వీళ్ళ ముగ్గురు బయోపిక్ కావాలి, తెలియాలి జనాలకి వీళ్ళు పడ్డ కష్టం అని. లైక్ ఎవరైనా, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆర్ ఆర్టిస్ట్, ఎవరిదైనా తీయచ్చు. చాలా మంది ఉన్నారు అట్లా చెప్పుకోవచ్చు. అంటే లైక్ మిమ్మల్ని బాగా కదిలించింది వాళ్ళ స్టోరీ? చాలా కదిలించినలేమ్మా, నా కష్టం నీకెందుకు వదిలేసి. అయ్యో. ఓకే సార్, ఇవన్నీ కాకుండా కొంచెం పర్సనల్ క్వశ్చన్స్ కొన్ని అడగచ్చా సరదాగా? అంటే లైక్ ఇవన్నీ కాకుండా పర్సనల్ గా ఉండేటప్పుడు భరద్వాజ్ గారు చేసే పని అంటే ఏంటి? లైక్ కుక్ చేస్తారా, లేకపోతే బుక్స్ రాదు, పుస్తకాలు చదువుతూ ఉంటాను. ఓకే. బెస్ట్ బుక్ ఏదైనా సజెస్ట్ చేయాలి అని అంటే, చదవాలి ఈ బుక్ ప్రతి ఒక్కరు అని అంటే ఏ బుక్ చెప్తారు? చాలా ఉంటాయమ్మా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అసలు పేర్లు నాకు ఒకటి ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ నేమ్స్ అండ్ ఇది గుర్తుండదు నాకేమి. ఓకే. నాకు చాలా తక్కువ. ఇప్పుడు ఇందాక చెప్పాను, అది చాలా ఇష్టమైంది ఆ వెబ్ సిరీస్, పేరు గుర్తురాదు. ఓకే. సో అట్లా ఏది అంటే చెప్పడం కష్టం, చాలా ఉంటాయి, చాలా ఉన్నాయి కూడా. సో రీసెంట్ టైంలో ఉన్న డైరెక్టర్స్
అండ్ హీరోస్లో ది బెస్ట్ వన్ అని ఒక ఇద్దరు పేర్లు చెప్పగలరా? అంటే బెస్ట్ వన్ అంటే లైక్ మీరు అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఆర్ఎల్స్ లైక్ ఒక వాళ్ళ ఆలోచన విధానం బాగుంది, వాళ్ళు చేసే వర్క్ బాగుంది అని ఆలోచన చెప్పగలరా? విధానం సంగతి మనకి తెలియదాం, ఎందుకంటే ఐఎమ్ నాట్ అక్వింటెడ్ విత్ ఎనీ ఆఫ్ దిమ్. ఓకే. వీళ్ళు ఎవరితోనూ మనకి పెద్ద సత్సంబంధాలు కానీ దుస్సంబంధాలు కానీ లేవు. ఉమ్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అల్లు అర్జున్ అనే అతను కష్టం అనేది కనపడుతుంది స్క్రీన్ మీద. ఓకే. ఆ వేరియేషన్ అతను వచ్చిన రోజు నుంచి ఈ రోజుకి అతను వేరియేషన్ కనపడుతుంది. సిమిలర్గా ఎన్టీఆర్ బ్రహ్మాండమైన ఆర్టిస్ట్, అతను మొదటి రోజుల్లో కనపడ్డాడు. ఇప్పుడు అతని వేరియేషను అతను సంహౌ డీవియేట్ అయిపోయాడు. అతని పెర్ఫార్మెన్స్ నుంచి వేరే రకం ఏదో కమర్షియలైజ్ అయిపోయి ఓకే. అతని హిస్ట్రానిక్స్ బయటకు రానివ్వకుండా అతను చేస్తున్నాడు సినిమా. ఓకే. ఇతనేమో తీసుకొచ్చి ఏ సినిమాలో అయినా కొత్తగా చూపిస్తానే ప్రయత్నం చేస్తున్నాడు అల్లు అర్జున్. ఉమ్, సో అల్లు అర్జున్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చాడు. ఈయన పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళలేదు కానీ న్యూట్రలైజ్ అయిపోయాడు. ఓకే. ఎన్టీఆర్ యాక్చువల్గా ఉన్న వాళ్ళలో బెస్ట్ ఆర్టిస్ట్. అతను పెర్ఫామ్ చేసుకుంటా ఎళ్ళుంటే ఇప్పటికి ఎక్కడో ఉండాల్సినవాడు. ఉమ్, ఆయన పెర్ఫార్మెన్స్ మీద కంటే ఏదో ఐ మీన్ ఈ కలెక్షన్లు ఏదో పోటీ కాంపిటేటివ్ దాంట్లోకి వెళ్ళిపోయి ఏదో అయిపోయాడు. ఆయన ఏదో అవ్వాల్సింది ఏదో అయ్యాడని నా ఫీలింగ్. ఓకే. ఆయన ఫీలింగ్ మనకు తెలీదు. ఓకే. సో నా ఫీలింగ్ ఏంటంటే, నాకు చిన్నప్పుడు బాగా అతను వచ్చిన కొత్తలో పెద్ద ఫ్యాన్ నేను. ఎన్టీ రామారావు గారు మనోడు ఫస్ట్. నిజంగా పర్ఫార్మెన్స్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఉండేది. బట్ పోను పోను సినిమాలు అతను చూస్ చేసుకున్న సినిమాలు అంత లేదు. ఇతను అల్లు అర్జున్ ఏ సినిమా చేసినా ఏంటో చేస్తానికి చేసి అతను ఒక మెల్లిగా తెలియకుండా మన కామన్ మ్యాన్ని అట్రాక్ట్ చేశాడు ఇవాళ. ఓకే. అందుకని వాళ్ళ పుష్ప ఆ రేంజ్కి వెళ్ళిందంటే నేను అర్థం అతను చేసిన కష్టం. అండ్ హీరోయిన్స్ లో సార్? హీరోయిన్లు ఉన్నారు ఎవరన్నా, ఏమన్నా తెలియదు, ఎవరున్నారు పేర్లు కూడా తెలియదు నాకు. అయ్యో సార్, ఒక్కళ్ళు కూడా ఐ మీన్ బాగా నచ్చలేదని నేను అన్న. నచ్చదు కదా, అంటే లైక్ బాగా చేస్తున్నారు, ఓకే ఈ అమ్మాయి ఉంటారు సర్వైవల్, లైక్ సావిత్రి గారు, లైక్ వాణిశ్రీ గారు, వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళంతా దే ఆర్ బ్రహ్మాండం. డైమండ్స్. వాళ్ళు బ్రహ్మాండం. వాళ్ళు చంపేశారు వాళ్ళంతా. ఇప్పుడున్న వాళ్ళ సంగతి కదా, ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా తెలియదు నాకు. సార్ ఇది మనకి చాలా సెన్సేషన్ టాపిక్. సెన్సేషన్ ఉంది తెలీదు ఎవరు వస్తున్నారు. ఇప్పుడు 100 సినిమాలు 200 సినిమాలు 90 మంది 100 మంది కొత్త వాళ్ళు వచ్చిపోతున్నారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం తెలియదు. వాళ్ళు వచ్చి డ్యాన్సులు పాటలు కదా పెర్ఫామ్ చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి. ఓ సినిమాలో ఈ అమ్మాయి పెర్ఫామ్ చేసింది, ఇరగదీసింది అనేది ఉన్న సినిమా మీకు తెలిసింది చెప్పండి. మరి నాకు తెలియదు. అంటే ఇప్పుడు మీకు తెలిసిన సినిమా చెప్పండి. లాస్ట్ 3 yearsలో ఒక్క సినిమాలో ఓ హీరోయిన్ చంపేసింది సార్, ఎందుకు చూడలేదు మీరు అనేది చెప్పు నాకు. సార్ అమరన్ చూసారా? అమరన్ చూసి అమరన్ లో చేసిన సాయి పల్లవి గారు, అంటే ప్రెసెంట్ ఉన్న వాళ్ళలో సాయి పల్లవి డెఫినెట్ గా ఉన్న వాళ్ళలో సాయి పల్లవి కరెక్ట్, మర్చిపోయాను. సాయి పల్లవి సాయి పల్లవిను ఆయమే ఉంది, మహానటి చేసిన కీర్తి సురేష్ గారు. కీర్తి సురేష్ వీళ్ళిద్దరు బెస్ట్ ఆర్టిస్టులు. అంటే ఈ హిందీలో కానీ తెలుగులో కానీ ఇట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళంతా మిస్ అయ్యారు. ఇప్పుడు ఆలియా భట్, కంగనా రనౌత్, దీపికా పదుకొనే, శక్తి కపూర్ కూతురు శ్రద్ధా కపూర్, ఇంకొక అమ్మాయి ఎవరు ఉండాలి, వీళ్ళందరూ దీపికా పడుకొనే, వీళ్ళందరూ అద్భుతమైన యాక్టర్స్లు. వాళ్ళ టైం అంటే 5-6 years బ్యాక్ ఆర్ 7-8 years బ్యాక్ అద్భుతమైన సినిమాలు చేశారు. తర్వాత ఏమైపోయారు వాళ్ళు తెలియట్లేదు, పిచ్చి సినిమాలు చేయటం మొదలెట్టారు వాళ్ళు. అంటే వాళ్ళు అసలు వీళ్ళు ఇట్లాంటి పెర్ఫార్మర్స్ మన దేశంలో ఉన్నారా అన్న లెవెల్కి వాళ్ళు చేశారు. ఈవెన్ సాయి పల్లవి కూడా వచ్చిన కొత్తలో అంత చేసేసింది. ఇప్పుడు మధ్యలో మళ్ళీ అమరన్ వచ్చింది అనుకోండి నిన్న మొన్న, బట్ ఆమె కూడా అంత కనపడతల్లా. అట్లాగే సాయి పల్లవి వాళ్ళ ఫాదర్ది ఏదో సినిమా ఒకటి గంగునో ఏదో తమిళ్లో ఒకటి చేసింది, గాడ్గి అదొకటి బాగుంటుంది. అట్లాగే ఈ అమ్మాయి మహానటి అమ్మాయి కూడా కీర్తి సురేష్ కూడా ఒక సినిమా చేసింది, చంపేస్తుంది చిన్ని. సో పెర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలు ఉన్నాయి. మనకి తెలుగులోకి వచ్చేటప్పటికి
అట్లా చేసిన వాళ్ళు లేరు. అంటే సినిమాలు తీయట్లేదు, మనం ఇట్లా తీస్తే వాళ్ళు చేస్తారేమో తెలియదు. ఓకే సార్, వన్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. సో బేసికల్గా నేను అడిగేది హీరోస్ గురించే. లైక్ ఇప్పుడు ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, ఇలా కొంతమంది హీరోస్ ఏంటి అని అంటే పెద్ద పెద్ద హై బడ్జెటెడ్ సినిమాలు చేయడం వల్ల ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఆడియన్స్కి దూరం అయిపోతున్నారు. ఆ తర్వాత అంత హై బడ్జెటెడ్ సినిమా, అంత పెద్ద సినిమాలు చూసిన తర్వాత వాళ్ళు ఒక నార్మల్ సినిమా చేస్తే జనాలు తీసుకోలేకపోతున్నారు. అవి అంటే లైక్ వాళ్ళ మైనస్ అనుకోవాలా? లైక్ హీరోలు తీసుకున్న డెసిషన్ మైనస్ అనుకోవాలా? పెద్ద ప్రాజెక్ట్స్ చేయకుండా అంటే లైక్ జనాలకి దూరం అయిపోతాయి. ఇప్పుడు ప్రభాస్ గారు 'బాహుబలి' చేసిన తర్వాత 'సాహో' చేశారు. నాకు తెలిసి చాలా వరకు జనాలు తీసుకోలేదు దాన్ని. అంటే లైక్ ఆయనని ఇంక నార్మల్ కామన్ ఒక సరదాగా సాగుతున్న అబ్బాయి క్యారెక్టర్‌లో చూడాలనుకోవట్లేదు. సో ఆడియన్స్‌కి దూరం అవుతున్నారా? అదే మీరు ఇందాక మీకు ఈ క్వశ్చన్కి నేను బిగినింగ్లోనే మీరు అడిగారు, ఆన్సర్ చేస్తాను, మీరు మర్చిపోతున్నారు. అయ్యో! అదేంటంటే 'బాహుబలి' చేశాడు ఆయన. 'బాహుబలి' చేసినాక 'సాహో' చేశాడు. 'సాహో' ఈజ్ ఎ రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం. దాన్ని 3 ఏళ్ళు తీశారు. అది అక్కర్లా 6 మంత్స్లో రిలీజ్ చేయగలిగిన సినిమా. 6 మంత్స్ కంటెంట్ దానికి ఉంది. 100 కోట్లు 150 కోట్లు పెట్టారు. అది 50 కోట్లతో తీయాల్సిన సినిమా, ప్రాఫిట్కి వచ్చింది. బట్ 'సాహో' హిందీలో కవర్గా చేసి మొత్తానికి అది ప్రాఫిటబుల్ సినిమా అది. సో మీరు అది 50 కోట్లు తీసుంటే 100 కోట్లు ప్రాఫిట్ ఉండేది, అదే క్వాలిటీ ఉండేది. అది చేయలే. ఇక ఆ తర్వాత ఆయన చేసిన సినిమా తీసుకున్నాడు 'రాధేశ్యామ్'. 'రాధేశ్యామ్' 50 డేస్లో తీసేయాలి, ఒక స్ట్రెచ్లో తీయాలి. 3 సార్లు వెళ్ళారు ఫారిన్ ఆ సినిమాకి. ఫారినే వెళ్ళక్కర్లా ఆ సినిమాకి, వెళ్ళారు, ఏదో తీశారు. సరే వాళ్ళ ఇష్టం తీశారు. 150 రోజులని తీయండి, తప్పులేదు. బట్ అది ఎంతలో అవ్వాలి సినిమా? 60 కోట్లు 70 కోట్లు, అది 200 కోట్లు చేశారు, రాలేదు. మీకు ఒక లవ్ స్టోరీ తీసుకుంటా లబ్జుగా, మరి దాన్ని డబ్బులు తగలేస్తే మీరు తగలేసి చూడలేదు అంటే ఎట్టా? అదే సార్. ఇప్పుడు 100 కోట్లు తెలుగు సినిమాకమ్మా ఇవాళకి కూడా 30 కోట్లే దీని లిమిట్. ఓకే. ఇప్పుడు మీకు ఈ చెప్తున్న మీరు 1000 కోట్లు 500 కోట్లు 400 కోట్లు అనే సినిమాలన్నీ లెక్కలేసుకుంటే హిందీలో వచ్చిన డబ్బులే. 'పుష్ప' హిందీలో వచ్చింది డబ్బు, తెలుగులో రాలా. 'పుష్ప 1 కానీ 2 కానీ హిందీలో వచ్చినంత డబ్బు తెలుగులో లేదు. 'బాహుబలి 2' తెలుగులో హిందీలో వచ్చినంత తెలుగులో లేదు. తమిళ్లో వచ్చినంత తెలుగు తమిళ్ దగ్గరగా ఉన్నాయి. సో మీకు తెలుగు మార్కెట్ ఒకటే మీరు ఆలోచించుకోవాలి. తెలుగు మార్కెట్ ఎంత? తెలుగు మార్కెట్ ఏదైనా 100 కోట్లు వచ్చిందా ఇప్పటికి? కరెక్ట్గా చూసుకుంటే ఆల్మోస్ట్ డౌట్. ఈ పరిస్థితుల్లో 100 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు దాటినవి కొన్ని ఉన్నాయి, బట్ చాలా తక్కువ. హార్డ్లీ 10 ఏళ్లలో 6-7 సినిమాలు ఉంటాయి. అంటే యావరేజ్ ఇప్పటికీ 30 నుంచి 50 కోట్ల మధ్య మన బడ్జెట్, మన ఇది రెవెన్యూ. సో 50 కోట్లు క్యాటర్ అయ్యే సినిమాలు మీరు చేసి ఉంటే వస్తాయి. 50 కోట్లు కాదు, ఇప్పుడు ప్రభాస్కి 100 కోట్లు వస్తుంది ఏ సినిమా చేసినా. 300 కోట్లు రాలేదని మీరు అంటే ఎట్లా? జనం పాపం చూసి డబ్బులు ఇస్తున్నారు కదా. 100 కోట్లు అంటే మామూలు చిన్న అమౌంట్ అది. మరి మీరు రాలేదు అన్యాయం చేశారంటే అంటే నేను అంటుంది ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు ఉన్నారండి, రాజమౌళి గారి సినిమా ఒప్పుకున్నారు. ఆయనది నెక్స్ట్ ఇప్పటికీ 1 ఇయర్ అయింది, ఏ సినిమా రాలేదు. సో ఆయన పాత సినిమాలు అన్ని రిలీజెస్ చేస్తున్నారు. సో వరాసగా రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుంది.